Hello everyone, welcome to Everest Coaching Point. So we are very glad to announce that. So recently మనము ఎవరెస్ట్ నుంచి లైవ్ మాక్ టెస్ట్ సిరీస్ని స్టార్ట్ చేసామండి. సో అందులో భాగంగా ఈ వీక్ మన ఫస్ట్ మాక్ టెస్ట్ ఆల్రెడీ జరిగింది. సో ఇందులో మన జనరల్ స్టడీస్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఒక్కసారి చూసేద్దాం. సో దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ. డెఫినెట్గా ఎవ్రీ వీక్ మీరు దీన్ని తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి. రైట్, సో లెట్ us see the first question. సో ఫస్ట్ క్వశ్చన్లో ఏమి అడిగారు? విచ్ ఈస్ ది లార్జెస్ట్ లేక్ ఇన్ ఇండియా బై ఏరియా. సో మన ఇండియాలో అతిపెద్ద లేక్ ఏంటి అని అడిగారు. సో మనకి బాగా తెలుసు అతిపెద్ద లేక్ అంటే వేంబనాడ్ లేక్ అండి. మీరు భారతదేశంలో అబ్జర్వ్ చేసినట్టయితే ఏరియా వైజ్గా చూసినట్టయితే వేంబనాడ్ లేక్ అనేది లార్జెస్ట్ లేక్ మన కంట్రీలో. సో ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంది? మరి ఇది మనకి కేరళ అనే రాష్ట్రంలో లొకేట్ అయి ఉందండి. వేంబనాడ్ లేక్ని కోచి లేక్ లేదా పున్నమాదా లేక్ అని కూడా పిలుస్తారు. సో ఇట్స్ ఆల్సో నోన్ యాజ్ కోచి లేక్. అలాగే దీనికి ఉన్న ఇంకొక పేరు ఏంటంటే పున్నమాదా లేక్. దీస్ ఆర్ ది అదర్ నేమ్స్ ఆఫ్ వేంబనాడ్ లేక్. ఓకే, సో ఒక్కసారి రిమైనింగ్ ఆప్షన్స్ని కూడా మనం చూసేద్దాం. ఫస్ట్ ఆప్షన్లో ఏముంది? చిలికా లేక్. సో చిలికా లేక్ ఎక్కడ లొకేట్ అయి ఉంది? ఒడిశాలో లొకేట్ అయి ఉంది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ లేక్ అండి. సో మన భారతదేశంలో వేంబనాడ్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ లేక్ ఏంటి? చిలికా లేక్. అండ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిశా అనే రాష్ట్రంలో లొకేట్ అయి ఉంది. ఓకే, నౌ కమింగ్ టు సాంబార్ లేక్. సాంబార్ లేక్ ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది మన భారతదేశంలో లార్జెస్ట్ ఇన్లాండ్ వాటర్ లేక్ అండి. సో దీన్ని ఏమనొచ్చు? లార్జెస్ట్ ఇన్లాండ్ సలైన్ లేక్. సో దట్ ఈస్ స్పెషల్ అబౌట్ సాంబార్ లేక్. మరి ఇండియాలో లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఏంటి? దట్ ఈస్ వూలార్ లేక్. సో మనం అబ్జర్వ్ చేసినట్టయితే వూలార్ లేక్ అనేది భారతదేశంలోనే లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అండి. సో క్వశ్చన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది ఎప్పుడు కూడా. క్వశ్చన్లో వాడు ఎగ్జాక్ట్గా ఏ లేక్ కోసం అడుగుతున్నాడు అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ జనరల్గా లార్జెస్ట్ లేక్ అడిగారు కాబట్టి వేంబనాడ్ లేక్ అని తీసుకున్నాం. అదే అందులో లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అని అడిగితే వూలార్ లేక్ అనేది ఆన్సర్ అయిపోయేది. అలా కాకుండా లార్జెస్ట్ ఇన్లాండ్ సెలైన్ లేక్ అని అడిగితే సాంబార్ లేక్ ఆన్సర్ అయ్యేది. సో ఇలాగ క్వశ్చన్లో ఏం అడుగుతున్నారో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో వూలార్ లేక్ తర్వాత మన వెంబనాడ్ లేక్ ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇది బ్రాకిష్ వాటర్ లేక్ అండి. సో వెంబనాడ్ అనేది ఎటువంటి లేక్? బ్రాకిష్ వాటర్ లేక్. సో బ్రాకిష్ వాటర్ లేక్ అంటే అర్థం ఏంటంటే ఏ వాటర్స్ అయితే సెలైన్ వాటర్ అలాగే ఫ్రెష్ వాటర్ కలవడం వల్ల ఫామ్ అవుతున్నాయో, అంటే సెలైన్ వాటర్ వచ్చి కలిసినప్పుడు ఫామ్ అయ్యే లేక్స్ని బ్రాకిష్ వాటర్ లేక్స్ అని పిలుస్తారు. అంటే సాల్ట్ వాటర్ కలవాలన్నమాట. అటువంటి బ్రాకిష్ వాటర్ లేక్ ఇది. సో అండ్ ఏరియా వైజ్ కూడా లార్జెస్ట్. క్లియర్? రైట్. ఇప్పుడు ఇది కాకుండా మన ఇండియాలో మ్యాన్ మేడ్ లేక్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా న్యాచురల్ లేక్స్. ఇవి కాకుండా ఆర్టిఫిషియల్గా లేదా మన హ్యూమన్స్ ద్వారా క్రియేట్ చేయబడిన లేక్స్ ఉన్నాయి. సో అందులో మనకి తెలియాల్సింది లార్జెస్ట్. సో అలాగా లార్జెస్ట్ హ్యూమన్ మేడ్ లేదా మ్యాన్ మేడ్ లేక్. హ్యూమన్ మేడ్ లేదా మ్యాన్ మేడ్ లేక్ ఇలా అన్నప్పుడు ఆన్సర్ ఏమైపోతుందంటే గోవింద్ వల్లభ్ పంత్ సాగర్ లేక్ లేదా గోవింద్ వల్లభ్ పంత్ సాగర్ లేక్ అంటారు. అంటే కొన్ని ప్రాంతాల్లో వాని బా కింద ప్రొనౌన్స్ చేస్తారు అంతే. అదొకటే డిఫరెన్స్ అండి. మనం వా అంటాము, వీళ్ళు బా అంటారు, అదొకటే తేడా. సో మ్యాన్ మేడ్ లేక్స్లో లార్జెస్ట్ అన్నప్పుడు ఇట్ హ్యాస్ టు బి గోవింద్ వల్లభ్ పంత్ సాగర్ లేక్. సో క్లియర్? సో మన ఇండియాలో ఉన్న అన్ని రకాల లార్జెస్ట్ లేక్స్ కోసం చూసేసాం. రైట్, నౌ కమింగ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఆప్షన్స్ అన్నీ క్లియర్ కదండి? హూ ఈస్ ది ఫౌండర్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? సో మనకి
1857 రివోల్ట్ తర్వాత మనకి ఆల్ ఇండియా లెవెల్లో ఫ్రీడమ్ మూమెంట్కి ఒక మంచి బూస్ట్ ఇవ్వడానికి డైరెక్షన్ ఇవ్వడానికి ఫామ్ అయిన సంస్థ కాంగ్రెస్ అండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో దీని యొక్క ఫౌండర్ ఎవరు మనకి బాగా తెలుసు, ఏవో హ్యూమ్ ఈజ్ ది ఫౌండర్. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 1885లో 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే సంస్థ డిసెంబర్ 28న ఏర్పడిందండి. ఎప్పుడు ఏర్పడింది? డిసెంబర్ 28, 28న ఏర్పడింది. ఇలా ఏర్పడినప్పుడు ఫౌండర్ ఎవరు? ఏవో హ్యూమ్ ఈజ్ ది ఫౌండర్. మరి ఆయన ఈ సంస్థను ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మనకి ఎవరు తెలియాలి జనరల్గా అంటే, మన ఇండియాలో ఆ టైంలో ఉన్న ఆ వైస్రాయ్ ఎవరో తెలియాలి. సో ఆ టైంలో మన ఇండియాలో ఏ వైస్రాయ్ పర్మిషన్ ఇచ్చాడు అంటే లార్డ్ డఫరిన్ అండి. ఓకే, లార్డ్ డఫరిన్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ని ఏర్పాటు చేశారు. సో ఏ సంస్థ అయినా ఫామ్ అయిందంటే అది కొన్ని మీటింగ్స్ని కండక్ట్ చేసుకుంటుంది. అందులో భాగంగానే మొట్టమొదటి మీటింగ్ లేదా ఫస్ట్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇది ఎక్కడ జరిగింది? ఫస్ట్ సెషన్ అనేది బాంబేలో జరిగిందండి. చాలా ఇంపార్టెంట్. ఎక్కడ జరిగింది? బాంబే అనే ప్రాంతంలో జరిగింది. ఏదైనా ఒక ఇంపార్టెంట్ సంస్థ మీటింగ్స్ని కండక్ట్ చేసుకుందంటే ఎవరు కావాలి? లీడర్ కావాలి కదా. సో ఆ లీడర్ ఎవరు అంటే, మొట్టమొదటి సెషన్కి ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి లేదా ఫస్ట్ లీడర్ ఆఫ్ ఐఎన్సి ఫస్ట్ సెషన్కి ఎవరు అంటే డబ్ల్యూసి బెనర్జీ. డబ్ల్యూసి బెనర్జీ అంటే వోమేష్, 1 minute. సో డబ్ల్యూసి బెనర్జీ అంటే వోమేష్ చంద్ర బెనర్జీ. ఓకే, he acted as the ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి, బాంబే సెషన్ యొక్క ప్రెసిడెంట్ అండి. రైట్, ఇప్పుడు మనకు ఐఎన్సి పరంగా చూసుకుంటే కొంతమంది ఇంపార్టెంట్ ప్రెసిడెంట్స్ వస్తారు. సో ఐఎన్సి మనం ఎప్పుడు చదువుతున్నా సరే కొన్ని ఇంపార్టెంట్ సెషన్స్ జరిగినప్పుడు ప్రెసిడెంట్స్ ఎవరు అనేది మనకు ఐడియా ఉండాలి. దాంతోపాటు రిమైనింగ్ పర్సన్స్ అంటే రిమైనింగ్ ఆప్షన్స్ని కూడా ఒకసారి చూస్తే, ఫస్ట్ ఆప్షన్లో ఎవరున్నారు? దాదాబాయ్ నౌరోజీ. మరి ఈయన ఏ సంస్థను ఎస్టాబ్లిష్ చేశారు? ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అనే సంస్థని ఎస్టాబ్లిష్ చేశారండి. ఏంటది? ఈస్ట్ ఇండియా అసోసియేషన్. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే లండన్లో ఏర్పాటు చేశారండి. దాదాబాయ్ నౌరోజీ గారు లండన్లో 1867లో, ఎప్పుడు? 1867లో ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ ఆప్షన్ గోపాలకృష్ణ గోఖలే. సో గోపాలకృష్ణ గోఖలే గారు 1905లో, ఎప్పుడండి? 1905లో ది సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అనే సంస్థను ఏర్పాటు చేశారు. సో సంస్థ పేరేంటి? సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. ఓకే, సో అది ఆయన ఎస్టాబ్లిష్ చేసిన సంస్థ. నెక్స్ట్ ఫైనల్ ఆప్షన్ ఏంటి మనకి? బాల్ గంగాధర్ తిలక్. సో మనకి బాగా తెలుసు 1916లో మన భారతదేశంలో హోమ్ రూల్ లీగ్ అనే మూమెంట్ని స్టార్ట్ చేశారు. సో ఈ మూమెంట్ కోసం ఆల్ ఇండియా హోమ్ రూల్ లీగ్ అనే సంస్థని మొదలుపెట్టారు. సో దాన్ని ఎవరు స్టార్ట్ చేశారు? బాల్ గంగాధర్ తిలక్. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1916. 1916లో ఆల్ ఇండియా హోమ్ రూల్ లీగ్ అనే సంస్థ. ఓకే, దట్ ఈస్ ది ఆర్గనైజేషన్ స్టార్టెడ్ బై బాల్ గంగాధర్ తిలక్. సో 4 ఆప్షన్స్ని కూడా మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో తక్కువ టైంలో క్వశ్చన్ మాత్రమే కాదండి, క్వశ్చన్ చుట్టూ ఉన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని కూడా ఆటోమేటిక్గా మనం నేర్చుకుంటాం. సో అందుకనే క్లాస్ అయిపోయిన తర్వాత కూడా ఒక్కసారి డెఫినెట్గా పీడిఎఫ్ మీకు పెడతాము, రివైజ్ చేయాలి. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ది సిటీ ఆఫ్ లేక్స్? మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 2023లో అండి మనకి ఉదయ్పూర్ అనేది న్యూస్లో ఉంది. సో అప్పటి నుంచి కూడా ఇంకా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో సిటీ ఆఫ్ లేక్స్ అని ఏ సిటీని అంటారండి? ఉదయ్పూర్ అనే సిటీని అంటారు. మరి ఉదయ్పూర్ ఎక్కడ లొకేట్ అయి ఉంది? రాజస్థాన్. ఉదయ్పూర్ అనే ప్రాంతం రాజస్థాన్లో లొకేట్ అయి ఉంది. ఇందులో ఎన్నో లేక్స్ ఉన్నాయండి ఉదయ్పూర్లో. అందుకనే రాజస్థాన్ టెంపరేచర్ ఎలా ఉంటుంది? చాలా ఎక్కువ టెంపరేచర్స్ అండి. ఆ ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువ ఉంటాయి. అయినా సరే
ఉదయ్పూర్ చల్లగా ఉంటుంది. అలా చల్లగా ఉండడానికి రీజన్ ఏంటంటే లేక్స్ ఎక్కువ ఉండడం. ఎప్పుడైతే వాటర్ బాడీస్ ఎక్కువ ఉంటాయో ఆటోమేటిక్గా ఆ ప్రాంతము టెంపరేచర్ అనేది తక్కువ ఉంటుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ నోన్ యాజ్ సిటీ ఆఫ్ లేక్స్. అండ్ ఉదయ్పూర్కున్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మీరు రాజస్థాన్ అబ్జర్వ్ చేసినట్టయితే రాజస్థాన్లో 2 ముఖ్యమైన సిటీస్ ఉన్నాయండి. ఒకటేమో జైపూర్, ఇంకొకటేమో ఉదయ్పూర్. సో 3 కూడా పూర్సే. జైపూర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మొత్తం రాజస్థాన్ అనే రాష్ట్రంలో అత్యంత ఎక్కువ టూరిస్టులని ఇన్వైట్ చేసే ప్రాంతం. అంటే ఎక్కువ టూరిస్టులు రాజస్థాన్లో ఎక్కడ విజిట్ చేస్తారంటే జైపూర్ విజిట్ చేస్తారు. సో హైయెస్ట్ టూరిజంని అట్రాక్ట్ చేసే ప్లేస్ మన జైపూర్, రాజస్థాన్లో స్టేట్లో. జైపూర్ తర్వాత సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టూరిస్టుల్ని అట్రాక్ట్ చేసే ప్లేస్ ఏంటంటే ఉదయ్పూర్ అండి. సో ఉదయ్పూర్ అనేది సిటీ ఆఫ్ లేక్స్ మాత్రమే కాదు, సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టూరిస్టుల్ని అట్రాక్ట్ చేస్తుంది. అది ఉదయ్పూర్ యొక్క స్పెషాలిటీ. క్లియర్? రైట్. మరి ఒక్కసారి రిమైనింగ్ ఆప్షన్స్లో ఎక్కడైనా ఇంపార్టెంట్ పాయింట్ ఉందా చూద్దాం. నైనిటాల్ అనేది ఇంపార్టెంట్ అండి. సో నైనిటాల్ని అబ్జర్వ్ చేస్తే దీన్ని డిస్ట్రిక్ట్ ఆఫ్ లేక్స్ లేదా లేక్ డిస్ట్రిక్ట్ అని పిలుస్తారు. సో ఎలా అయితే ఉదయ్పూర్ని సిటీ ఆఫ్ లేక్స్ అంటామో నైనిటాల్ని డిస్ట్రిక్ట్ ఆఫ్ లేక్స్ లేదా లేక్ డిస్ట్రిక్ట్ అని పిలవడం జరుగుతుంది. అది నైనిటాల్ యొక్క స్పెషాలిటీ. మనకున్న ఇంకొక ఆప్షన్ ఏంటంటే శ్రీనగర్ అండి. శ్రీనగర్ని ఏమంటారో తెలుసా? సిటీ ఆఫ్ హెవెన్ అంటాం. శ్రీనగర్ని ఏమని పిలుస్తాము? సిటీ ఆఫ్ హెవెన్ అనే పేరుతో పిలుస్తాం. క్లియర్? ఎస్. సో లెట్ us see the next question. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ది ఫోక్ డాన్స్ ఆఫ్ బీహార్? సో బీహార్ యొక్క ఫోక్ డాన్స్ ఒక్కొక్క ఆప్షన్ చూస్తే ఈజీగా చెప్పేస్తాం మనం. ఫస్ట్ ఆప్షన్ చూడండి, గార్బా. సో గార్బా అనేది ఎక్కడ పర్ఫామ్ చేసే డాన్స్? గుజరాత్ యొక్క ఫోక్ డాన్స్ ఇది. గుజరాత్లో ముఖ్యంగా గార్బాని ఎప్పుడు పర్ఫామ్ చేస్తారు అంటే నవరాత్రి టైంలో అండి. సో మనకి దసరా నవరాత్రులు జరుగుతాయి కదా, ఆ టైంలో ఎక్కువగా పర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఆప్షన్ సి చూడండి, ఘూమర్. ఘూమర్ అనే డాన్స్ బాగా ఎక్కడ పాపులర్ అండి? ఇది రాజస్థాన్కి సంబంధించిన అత్యంత ముఖ్యమైన ఫోక్ డాన్స్ అండి, రాజస్థాన్ డాన్స్. ఘూమర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీన్ని కేవలం మహిళలు మాత్రమే పర్ఫామ్ చేస్తారు. ఎవరు పర్ఫామ్ చేస్తారు? ఫీమేల్స్ పర్ఫామ్ చేస్తారు. నెక్స్ట్ కమింగ్ టు లావణి. సో లావణి అనేది మనకి మహారాష్ట్ర యొక్క ఫోక్ డాన్స్ అండి. ఏ రాష్ట్రానికి సంబంధించింది? మహారాష్ట్రకి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ ఫోక్ డాన్స్ అని చెప్పచ్చు. ఇప్పుడు క్వశ్చన్లోకి వస్తే బీహార్ ఫోక్ డాన్స్ అడిగారు. సో బీహార్ ఫోక్ డాన్స్ ఏంటండి? ఆబ్వియస్గా ఆప్షన్ బి, బిదేషియా ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో బిదేషియా అనే డాన్స్ని బీహార్లో 20వ శతాబ్దంలో మొదలుపెట్టారండి. సో ఎప్పుడు స్టార్ట్ అయింది డాన్స్ ఫామ్ అంటే బిదేషియా 20th సెంచరీలో స్టార్ట్ అయిందండి ఈ డాన్స్ ఫామ్ అనేది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ డాన్స్ని కొన్నిసార్లు కేవలము పురుషులు మాత్రమే పర్ఫామ్ చేస్తారు, కొన్నిసార్లు మెన్ అలాగే ఉమెన్ ఇద్దరూ కలిసి పర్ఫామ్ చేస్తారు. అంటే జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే మెన్ అండ్ ఉమెన్ కలిసి పర్ఫామ్ చేస్తారు. ఎప్పుడైనా ఉమెన్ అవైలబుల్గా లేకపోతే మెన్నే ఉమెన్ లాగా మహిళల్లాగా తయారయ్యి వేషం వేసుకొని పర్ఫామ్ చేస్తారు. అండ్ మరి ఈ డాన్స్ యొక్క ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మనకి సొసైటీలో కొన్ని బాగా కాంట్రవర్షియల్ టాపిక్స్ ఉంటాయి కదా, అటువంటి కాంట్రవర్షియల్ టాపిక్స్ మీద ఈ డాన్స్ ఫామ్ని పర్ఫామ్ చేస్తారు. అంటే సోషల్ ఇష్యూస్ అండి, సోషల్ ఇష్యూస్ మీద ఈ డాన్స్ ఫామ్లో డెపిక్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఎగ్జాక్ట్గా ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలంటే బిదేషియాలో మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్, మనకి జనరల్గా బాగా కాంట్రవర్సీ తెచ్చే టాపిక్ ఏంటంటే మనకి మోడర్న్ ట్రెడిషన్స్ మంచివా, ఓల్డ్ ట్రెడిషన్స్ మంచివా, అదే కదండి. సో సోషల్ ఇష్యూస్లో ఓల్డ్ ట్రెడిషన్స్, ఓల్డ్ కల్చర్ ట్రెడిషన్స్ వర్సెస్ మోడర్న్, ఈ రెండిటి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని డిబేట్స్ని డెపిక్ట్ చేస్తారు. అందుకనే కాంట్రవర్సీస్ని డెపిక్ట్ చేస్తుంది అని చెప్తాం. ఓకే, దట్ ఈస్ స్పెషాలిటీ ఆఫ్ బిదేషియా అనే డాన్స్ ఫామ్. క్లియర్ కదండి? రైట్. నౌ లెట్ us see the next question.
ద నోబెల్ ప్రైజ్ ఈజ్ అవార్డెడ్ ఇన్ హౌ మెనీ ఫీల్డ్స్? సో నోబెల్ బహుమతిని ఎన్ని ఫీల్డ్స్లో ఇస్తారండి? 6 ఫీల్డ్స్లో ఇస్తారు. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్ కదా. ఎస్, ప్రెజెంట్ 6 ఫీల్డ్స్లో ఇస్తున్నారండి. మరి ముందు నుంచి 6 ఫీల్డ్స్లోనే ఇచ్చారా? కాదు. సో నోబెల్ బహుమతులు ఏంటంటే ప్రపంచంలోనే ఆ పర్టిక్యులర్ ఫీల్డ్లో వచ్చే అత్యున్నత పురస్కారం అని చెప్పచ్చండి. అంత గొప్పవి, అంత ప్రెస్టీజియస్ అనమాట. ఇవి ఏ దేశస్తులు ఇస్తారు అంటే మనకి స్వీడన్, అలాగే నార్వే. ఈ స్వీడన్ అండ్ నార్వే దేశాలు నోబెల్ బహుమతిని ఇవ్వడంలో ఎప్పుడు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ ప్రైజెస్ని అంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ యొక్క విల్ ఆధారంగా 1895లో స్టార్ట్ చేశారు. ఎప్పుడు స్టార్ట్ అయిందండి నోబెల్ బహుమతి? 1895లో. ఎవరు కోరిక మేరకు స్టార్ట్ చేశారు? ఆల్ఫ్రెడ్ నోబెల్ యొక్క కోరిక మేరకు స్టార్ట్ చేశారు. అయితే నోబెల్ ప్రైజెస్ని ఇలా స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా కేవలం 5 ఫీల్డ్స్లోనే ఇచ్చేవారండి. సో ఇనీషియల్గా ఎప్పుడు కేవలం ఎన్ని ఫీల్డ్స్ అండి? 5 ఫీల్డ్స్లో మాత్రమే ఇచ్చేవారు. సో ఏంటేంటి ఆ 5 ఫీల్డ్స్? మనకు బాగా తెలుసు. 1 ఈజ్ ఇంగ్లీష్. ఓకే, సో 1 ఈజ్ ఎస్, దాన్ని లిటరేచర్ అంటాం కదా. సో లిటరేచర్. ఇంకొకటి మెడిసిన్ లేదా ఫిజియాలజీ అనొచ్చు. మెడిసిన్ అనొచ్చు, ఫిజియాలజీ అనొచ్చు. మెడిసిన్తో పాటు మన ఫిజిక్స్, తర్వాత కెమిస్ట్రీ, ఇంకా ఎవరైతే ప్రపంచంలో ప్రశాంతతని తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళకి, దాన్నే నోబెల్ పీస్ ప్రైజ్ అని పిలుస్తాం. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్ అండ్ పీస్ అండ్ లిటరేచర్, ఈ 5 ఫీల్డ్స్లో ఇచ్చేవారు. అయితే కొన్ని రోజుల తర్వాత అర్థమైంది వాళ్ళకి ఈ 5 ఫీల్డ్సే కాదు, ఎకనామిక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని అర్థమయ్యి ఎకనామిక్స్ అనే ఫీల్డ్ కూడా యాడ్ చేశారు. సో 1968 నుంచి, ఎప్పటి నుంచి అండి? 1968 నుంచి నోబెల్ ప్రైజ్లో ఎకనామిక్స్ అనే ఒక కొత్త కేటగిరీ యాడ్ అయింది. ఓకే, సో ఎకనామిక్స్ అనేది ఎప్పుడు 1968లో వచ్చింది. ఇది యాడ్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు టోటల్ ఎన్ని ఫీల్డ్స్లో ఇస్తున్నట్టు? 5 + 1 6 ఫీల్డ్స్లో నోబెల్ బహుమతిని ఇస్తున్నట్టు. రైట్, క్లియర్? ఎస్. Who is the renowned personality associated with the revival of Kathakali in the 20th century? సో కథక్కలి అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన క్లాసికల్ డ్యాన్స్ అండి? కేరళ. రైట్, ఎస్. సో కేరళలో మనకి 2 క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి. ఒకటేమో మన కథక్కలి, ఇంకొకటేమో మోహిని అట్టం. సో మోహిని అట్టం ఉంది, అలాగే మన కథక్కలి ఉంది. ఇక్కడ మనకి క్వశ్చన్లో దేనికోసం అడుగుతున్నారు? కథక్కలి రివైవల్ ఎవరు చేశారు? సో ఆప్షన్స్ ప్రకారంగా ఒక్కొక్క ఆప్షన్ చూద్దాం. లాస్ట్ నుంచి చూద్దాం ఈసారి. యామిని కృష్ణమూర్తి ఎవరండి? ఈవిడ ఫేమస్ భరతనాట్యం డాన్సర్. షీ ఈస్ ది డాన్సర్ ఆఫ్ భరతనాట్యం, చాలా ఫేమస్. అండ్ భరతనాట్యం అనేది తమిళనాడుకి సంబంధించిన క్లాసికల్ డాన్స్. నౌ కమింగ్ టు రుక్మిణీ దేవి అరుందేల్. ఈవిడ కూడా భరతనాట్యం యొక్క ఫేమస్ డాన్సర్ అండి. సో షీ ఆల్సో బిలాంగ్స్ టు భరతనాట్యం. అండ్ ఆప్షన్ బి కేలుచరణ్ మొహాపాత్ర. సో కేలుచరణ్ మొహాపాత్ర గారు ఫేమస్ ఒడిషీ డాన్సర్ అండి. సో హీఈస్ అ ఒడిషీ డాన్సర్ అని చెప్పచ్చు. సో కేలుచరణ్ మహాపాత్ర ఒడిషీ డాన్సర్. సో ఒడిషీ అనేది మన ఒడిషా అనే రాష్ట్రం యొక్క క్లాసికల్ డాన్స్. నౌ ఫైనల్గా మనకి ఎవరు మిగిలారు? వల్లథోల్ నారాయణ్ మెనన్. సో వల్లథోల్ నారాయణ్ మెనన్ ఒక ఫేమస్ కథక్కలి అండ్ కేరళలో పోయమ్స్ అండి. పోయమ్స్కి చాలా చాలా ఫేమస్. సో హీ ఈజ్ అ వెరీ ఫేమస్ కేరళ పోయట్ అండి. కేరళలో లాంగ్వేజ్ ఏంటి మనకి? మలయాళం కదా. సో మలయాళం పోయట్ అని చెప్పచ్చు. సో కేరళలో ఫేమస్ మలయాళం పోయట్ వల్లథోల్ నారాయణ్ మెనన్ గారు. సో ఈయన యొక్క గొప్పతనం ఏంటంటే మనకి 20వ శతాబ్దంలో ఈయన ఒక ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేశారండి. దాన్నే కేరళ కళామండలం అని పిలుస్తాం. ఏంటది? కేరళ కళామండలం అనే సంస్థను ఎస్టాబ్లిష్ చేసి
కళల్ని రివైవ్ చేయడానికి, అంతరించిపోతున్న కళల్ని మళ్ళీ పైకి తీసుకురావడానికి ట్రై చేశారు. సో ఈయన చేసిన కాంట్రిబ్యూషన్స్కి గాను ఈయనకి పద్మభూషణ్ అవార్డుని ఇచ్చారండి. ఏ అవార్డు ఇచ్చారు? పద్మభూషణ్ అవార్డుని ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు అంటే 1954లో, 1954లో పద్మభూషణ్ అవార్డు విన్నర్ అండి ఈయన. అది వల్లతోల్ నారాయణ్ మీనన్ గారి యొక్క స్పెషాలిటీ. క్లియర్? అయితే మనకి క్వశ్చన్లో అడిగింది కథక్కళి రివైవల్ కాబట్టి జస్ట్ అది తెలిసిన ఆ రిమైనింగ్ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసైనా మీరు ఈజీగా క్వశ్చన్ ఆన్సర్ చేసేస్తారండి. ఓకే, రైట్. హూ వాస్ ది ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా? సో క్వశ్చన్ జాగ్రత్తగా చూడాలి, ఎందుకంటే ఆప్షన్స్లో మనకి మౌంట్ బ్యాటన్ ఉన్నాడు, సి రాజగోపాలాచారి ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. బట్ ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగారు? ఫస్ట్ గవర్నర్ జనరల్ అని అడిగారు, కానీ ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ అని అడగలేదు. సో ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరండి భారతదేశానికి? లార్డ్ మౌంట్ బ్యాటన్. ఈ మౌంట్ బ్యాటన్ యొక్క స్పెషాలిటీ అండి, 2 స్పెషాలిటీస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనకి స్వాతంత్రం రాకముందు వైస్రాయ్ వ్యవస్థ ఉండేది భారతదేశంలో. అలాగా మన భారతదేశానికి లాస్ట్ వైస్రాయ్ అండి మౌంట్ బ్యాటన్. ఎవరు? మన ఇండియాకి లాస్ట్ వైస్రాయ్. అండ్ క్వశ్చన్లో ఇచ్చినట్టు మొట్టమొదటి గవర్నర్ జనరల్ కూడా. ఇండియాకి స్వతంత్రం వచ్చాక ఫస్ట్ గవర్నర్ జనరల్గా కూడా పనిచేశారు. అది మౌంట్ బ్యాటన్ యొక్క స్పెషాలిటీ. కమింగ్ టు రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ స్పెషాలిటీ ఏంటి? 1 మన ఇండియా యొక్క మొట్టమొదటి ప్రెసిడెంట్, 2 మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క పర్మనెంట్ ప్రెసిడెంట్. అంటే రాజేంద్ర ప్రసాద్ ఈజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, అలాగే ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అది ఆయన స్పెషాలిటీ. సి రాజగోపాలాచారి, ఈయనకున్న మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఈజ్ ది ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్. అంటే మన భారతదేశానికి మౌంట్ బ్యాటన్ స్వాతంత్రం వచ్చాక మొట్టమొదటి గవర్నర్ జనరల్ అయినప్పటికీ ఆయన భారతీయుడు కాదు. సో క్వశ్చన్లో మనకి జనరల్గా ఫస్ట్ అని అడిగారు కాబట్టి మౌంట్ బ్యాటన్. అదే క్వశ్చన్లో మొట్టమొదటి ఇండియన్ గవర్నర్ జనరల్, సో మొట్టమొదటి భారతీయుడు ఎవరైతే గవర్నర్ జనరల్ అయ్యాడు అని అడుగుంటే సి రాజగోపాలాచారి వుడ్ హ్యావ్ బీన్ ది ఆన్సర్ అండి. క్లియర్? నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ, యూ ఆల్రెడీ నో. సో ఎవరండి ఈయన? ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, రైట్? ఎస్, క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ వాజ్ ఫాట్ ఇన్ విచ్ ఇయర్? మనకి బాగా తెలుసు, వెరీ ఈజీ క్వశ్చన్. ఇది అసలు మీరు రాంగ్ పెట్టరు. 1757 అండి. సో మనకి మొట్టమొదటిసారి ఈ ప్లాసీ యుద్ధం జరిగినప్పుడు 2 ఇంపార్టెంట్ పార్టీస్ మధ్యలో జరిగింది. ఒకలేమో బెంగాల్ యొక్క నవాబ్ అండి, ఇంకొకలేమో బ్రిటిష్ని రీప్రజెంట్ చేస్తున్న గవర్నర్ అండి. సో ఎవరు వాళ్ళిద్దరు అంటే సిరాజ్ ఉద్ దౌలా ఎవరి మధ్యలో జరిగిందండి? సిరాజ్ ఉద్ దౌలా వర్సెస్ రాబర్ట్ క్లైవ్. ఓకే, సో మన భారతదేశంలో ఆ టైంకి ఎవరున్నారు? రాబర్ట్ క్లైవ్ ఉన్నాడు. అలాగే బెంగాల్ నవాబ్ ఎవరు? సిరాజ్ ఉద్ దౌలా. ఓకే, బెంగాల్ యొక్క నవాబీన. సో వీళ్ళిద్దరి మధ్యలో జరిగిందే ప్లాసీ యుద్ధం 1757. సో దీని యొక్క రిజల్ట్ ఏంటి అంటే మన ఇండియా యొక్క తాళాలు బ్రిటిష్ చేతిలో పెట్టిందండి. అది ప్లాసీ యుద్ధం యొక్క స్పెషాలిటీ. సో ఇక్కడ ఏం జరిగింది? రాబర్ట్ క్లైవ్ గెలిచాడు. సో తెలుసు కదా, రాబర్ట్ క్లైవ్ హ్యాస్ వన్ దిస్ యుద్ధం, బ్యాటిల్. సో రాబర్ట్ క్లైవ్ గెలిచాడు కాబట్టి ఆటోమేటిక్గా బ్రిటిషర్స్, బి అంటే బ్రిటిషర్స్, సో బ్రిటిషర్స్ యొక్క ఆధిపత్యం ఇండియా మీద మొదలైపోయింది. బ్రిటిష్ సుప్రమసీ ఎవరి మీద స్టార్ట్ అయింది? మన భారతదేశం మీద స్టార్ట్ అయింది. అది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ తాలూకా రిజల్ట్ అండి. ఇంకొక ఇంపార్టెంట్ యుద్ధం ఏంటంటే 1761లో జరిగిన 3వ పానిపట్ యుద్ధం. ఎప్పుడు జరిగిందండి? 1761. సో బ్యాటిల్ ఆఫ్ పానిపట్. అది 1761లో.
సో ఈ ఆప్షన్ క్లియర్. 1857లో ఏం జరిగింది? సిపాయి మ్యూటనీ జరిగింది కదా. 1857లో భారతదేశంలో సిపాయి మ్యూటనీ జరిగింది. అండ్ ఫైనల్గా 1858 యొక్క స్పెషాలిటీ ఏంటంటే భారతదేశంలో కంపెనీ తాలూకా పరిపాలన ముగిసిపోయి క్రౌన్ పరిపాలన అంటే బ్రిటిష్ క్వీన్ డైరెక్ట్గా రూల్ చేయడం స్టార్ట్ చేసింది. సో అందుకని 1858 నుంచి ఏం మొదలైందని చెప్తామండి? క్రౌన్స్ రూల్ లేదా క్రౌన్ పరిపాలన స్టార్ట్ అయింది అని చెప్తాం. నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్, అలాగే సిపాయి మ్యూటనీ కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ బ్యాటిల్ ఉందండి. దాన్ని ఏమని పిలుస్తామంటే బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అని పిలుస్తాం. అది ఎప్పుడు జరిగింది? 1764లో జరిగింది. ఎప్పుడు జరిగిందండి? 1764లో జరిగింది. సో ఈ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే మన ఇండియా తాలూకా రియల్ పవర్ని తీసుకెళ్ళి బ్రిటిష్ చేతిలో పెట్టింది. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఏం చేసింది? ఇండియా తాలూకా పవర్ని, ఇండియా తాలూకా కీస్ని బ్రిటిషర్స్కి ఇచ్చింది. బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఏం చేసిందంటే దీవానీ రైట్స్ని బ్రిటిషర్స్కి ట్రాన్స్ఫర్ చేసిందండి. ఏం ట్రాన్స్ఫర్ చేసింది? దివానీ రైట్స్ అంటే అర్థం ఏంటంటే ఏ రాజుకైనా ముఖ్యంగా ఎక్కడి నుంచి ఆదాయం వస్తుంది? అగ్రికల్చర్ ఉంటుంది కదా, వ్యవసాయం చేస్తారు, భూమిలోంచి భూమి ఉంటుంది, భూమిలోంచి చాలా వరకు మనకి పంట అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఆ పంట వలన ఆదాయం వస్తుంది. సో ఆ ఆదాయంలోంచి కొంచెం భాగం ఎవరు తీసుకుంటారు? కింగ్ తీసేసుకుంటాడు. సో కింగ్కి మెయిన్ రెవెన్యూ ఏంటి అంటే ల్యాండ్ రెవెన్యూ అండి. ఏంటది? ల్యాండ్ మీద ట్యాక్స్ వేస్తాడు కదా, ట్యాక్స్ వేసేవారు కదా, అది ల్యాండ్ రెవెన్యూ. ఆ ల్యాండ్ రెవెన్యూ హక్కుల్ని బ్రిటిషర్స్ చేతిలో పెట్టిందండి బ్యాటిల్ ఆఫ్ బక్సర్. సో అందుకని రియల్ రైట్స్ అనేవి ఎప్పుడు పోయాయి చేతిలోంచి అంటే 1764లో పోయాయి. దట్ ఈస్ స్పెషల్ అబౌట్ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అండి. క్లియర్? సో ఎస్, హూ ఆర్ ది ఫస్ట్ టు మేక్ ల్యాండ్ గ్రాంట్స్ టు బ్రాహ్మిన్స్? సో మనకి హిందూయిజంలో ఉన్న బ్రాహ్మిన్స్కి భూముల్ని దానాలు చేసిన మొట్టమొదటి రాజులు ఎవరు? ల్యాండ్ గ్రాంట్స్ని ఫస్ట్ స్టార్ట్ చేసింది జనరల్గా మన ఎవిడెన్సెస్ ప్రకారంగా శాతవాహనులు అండి. ఎవరు? శాతవాహనాస్. సో శాతవాహనాస్ యొక్క ఫౌండర్ ఎవరు? శాతవాహన యొక్క ఫౌండర్ షిముక అండి. షిముక అనే రాజు. ఎలా తెలుస్తుంది షిముక రాజు అని? మనకి శాతవాహనాస్ కోసం మాట్లాడడానికి ఒక ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ ఉందండి. దాన్నే నానాఘాట్ ఇన్స్క్రిప్షన్ అని పిలుస్తాం. ఏమంటాం దాన్ని? నానాఘాట్ ఇన్స్క్రిప్షన్. సో ఈ నానాఘాట్ ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉందన్నమాట. ఏమనంటే శాతవాహనాస్ ఫౌండర్ ఈ షిముక అని చెప్పి, ఈయన మొదలుపెట్టాడని చెప్పి ఇన్స్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. అది ఎవిడెన్స్, దాన్ని బట్టి చెప్తున్నాం. అయితే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే శాతవాహనులు చాలా ఎక్కువగా అశ్వమేధ యాగాలు చేసేవారండి. ఏ యాగాలు? అశ్వమేధ యాగాలు శాతవాహనస్ చాలా ఎక్కువ చేసేవారు. సో ఈ యాగాలన్నీ చేస్తున్నప్పుడు, యజ్ఞాలన్నీ చేస్తున్నప్పుడు చాలా వరకు ఏం చేసేవారంటే భూముల్ని బ్రాహ్మిన్స్కి గ్రాంట్స్గా డొనేట్ చేసేసేవారు. సో ఇక్కడ అన్నమాట ఈ ల్యాండ్స్ అనేవి బ్రాహ్మిన్స్కి డొనేట్ చేయడం, అందుకని శాతవాహనాస్ అని చెప్తూ ఉంటాం. ల్యాండ్ డొనేషన్స్ చేశారు బాగా. అండ్ ఇవి చేయడానికి రీజన్ ఏంటంటే శాతవాహనాస్ హిందూస్ అండి. వీళ్ళెవరు? హిందూ రాజులు. పర్టికులర్గా హిందూ రాజులు బ్రాహ్మిన్స్ని బాగా ప్రమోట్ చేసి ప్రొటెక్ట్ చేశారు. సో వీళ్ళు 2 రిలీజియన్స్ని ప్రమోట్ చేశారు. ఒకటి హిందూయిజం అండి, ఇంకొకటి బుద్ధిజం. సో బుద్ధిజంని కూడా చాలా చాలా బాగా ఎంకరేజ్ చేశారు శాతవాహనులు. ఓకే, సో దట్ ఈస్ దేర్ స్పెషాలిటీ. రైట్. విచ్ ముఘల్ ఎంపరర్ బిల్ట్ ది బులంద్ దర్వాజా? సో బులంద్ దర్వాజాని నిర్మించిన ముఘల్ ఎంపరర్ ఎవరు? సో ఆన్సర్ ఈజ్ అక్బర్ అండి. ఆప్షన్ ఏ అక్బర్. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ముఘల్ ఎంపైర్ స్టార్ట్ అయినప్పుడు, ముఘల్ ఎంపైర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1526లో 1526లో మన భారతదేశానికి బాబర్ వచ్చి ముఘల్ ఎంపైర్ని స్థాపించాడు. సో ముఘల్ సామ్రాజ్యాన్ని బాబర్ స్థాపించిన తర్వాత బాబర్ యొక్క కొడుకు హుమాయూన్ పరిపాలించాడు. బాబర్ పరిపాలించాడు, ఆయన తర్వాత హుమాయూన్ పరిపాలించాడు, హుమాయూన్ తర్వాత అక్బర్ పరిపాలించాడు.
అక్బర్ పరిపాలిస్తున్న సమయంలో బులంద్ దర్వాజా అనే నిర్మాణాన్ని కట్టించాడు అనమాట. సో ఈ బులంద్ దర్వాజాని కట్టించింది ఎన్నవ ముఘల్ రూలర్ అండి? 3వ ముఘల్ రూలర్ అని చెప్పచ్చు. అక్బర్ ఈజ్ ది 3rd రూలర్ ఆఫ్ ముఘల్ ఎంపైర్. అక్బర్ యొక్క కొడుకు నెక్స్ట్. అక్బర్ యొక్క కొడుకు ఎవరు? జహాంగీర్ అండి. జహాంగీర్ ఈజ్ ది సన్ ఆఫ్ అక్బర్. జహాంగీర్ యొక్క కొడుకు ఎవరండి? షాజహాన్. సో మనకు ఆప్షన్స్లో ఉన్న షాజహాన్ ఎవరంటే జహాంగీర్ కొడుకు లేదా అక్బర్ మనవడు. షాజహాన్ యొక్క కొడుకు ఎవరండి? ఔరంగజేబ్. ఔరంగజేబ్ ఈజ్ ది సన్ ఆఫ్ షాజహాన్ లేదా గ్రాండ్ సన్ ఆఫ్ జహాంగీర్ అని చెప్పచ్చు. సో ఇక్కడ ఈ రిమైనింగ్ ఆప్షన్స్ కూడా మీకు క్లియర్. హుమాయూన్ ఎవరు? 2nd ముఘల్ ఎంపరర్. షాజహాన్ ఎవరు? 5వ ముఘల్ ఎంపరర్. ఔరంగజేబ్ ఎవరు? 6వ ముఘల్ ఎంపరర్. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఔరంగజేబ్కి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ముఘల్ ఎంపరర్లు ఎంతోమంది ఉన్నారండి, కానీ పవర్ఫుల్ ముఘల్ ఎంపరర్స్ ఎక్కడి నుంచి అంటే బాబర్ నుంచి ఔరంగజేబ్ వరకు అని చెప్తాం. అంటే ఈజ్ ది లాస్ట్ పవర్ఫుల్ ముఘల్ రూలర్, లాస్ట్ పవర్ఫుల్ ముఘల్ ఎంపరర్ ఆఫ్ ఇండియా అని చెప్తాం. అది ఔరంగజేబ్ యొక్క స్పెషాలిటీ. షాజహాన్ కోసం ఏం చెప్తాము? ఆర్కిటెక్చరల్ డెవలప్మెంట్ పీక్లో ఉందండి. షాజహాన్ టైంలో ఆర్కిటెక్చర్ విపరీతంగా డెవలప్ అయింది. మనం చూసే తాజ్మహల్ అవ్వచ్చు, పికాక్ థ్రోన్ ఉండేది కదండి ముఘల్స్ దగ్గర, ఆ పికాక్ థ్రోన్ అవ్వచ్చు, అలాగే మనం రెగ్యులర్గా చూసే రెడ్ ఫోర్ట్ అవ్వచ్చు, హుమాయూన్స్ టాంబ్ అవ్వచ్చు, తాజ్మహల్, పురాణా కిలా. సో ఇలా చాలా థింగ్స్ని షాజహాన్ నిర్మిస్తాడండి. సో అది ఆర్కిటెక్చరల్ డెవలప్మెంట్స్ అనేవి ఆయన యొక్క స్పెషాలిటీ. హుమాయూన్ని ఏమంటామంటే చాలా అన్లక్కీ, అంటే అన్లక్కీయెస్ట్ రూలర్ ఆఫ్ ముఘల్ ఎంపైర్ అని పిలుస్తాం. ముఘల్ ఎంపరర్స్ అందరిలో చాలా దురదృష్టవంతుడని చెప్తూ ఉంటారండి హుమాయూన్ని, బాబర్ కొడుకుని. సరే, ఇవన్నీ పక్కన పెడితే కమింగ్ టు అక్బర్ అండి. సో అక్బర్కి ఎన్నో స్పెషాలిటీస్ ఉన్నాయి. అందులో బులంద్ దర్వాజా ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేయించారంటే 1575లో. ఎప్పుడండి? 1575లో కన్స్ట్రక్ట్ చేయించారు. ఈ బులంద్ దర్వాజా ఎక్కడ లొకేట్ అయి ఉంది? మనకి ఆగ్రా దగ్గర ఉత్తరప్రదేశ్లో లొకేట్ అయి ఉంది. ఎక్కడండి? ఆగ్రా లేదా యూపీలో, అప్పటికి యూపీలో లొకేట్ అయి ఉందని చెప్తూ ఉంటాం. సో బులంద్ దర్వాజాతో పాటు అక్బర్ అన్న వెంటనే మనకు గుర్తొచ్చే ఇంకొక సిటీ ఏంటంటే ఫతేహపూర్ సిక్రీ అండి. ఏంటది? ఫతేపూర్ సిక్రీ ఇస్ ది సిటీ. సో ఇదొకటి అక్బర్కి సంబంధించిన సిటీస్లో ఇంకొక స్పెషాలిటీ. అండ్ ఇది కాకుండా ఆయన ఇంకా ఏం నిర్మించాడు అంటే అలహాబాద్ ఫోర్ట్ కట్టించాడండి. ఏంటది? అలహాబాద్ ఫోర్ట్ కన్స్ట్రక్షన్ చేయించాడు. దాంతోపాటు మనకు ఆగ్రాలో ఫోర్ట్ ఉంది కదా, ఆగ్రా ఫోర్ట్ కూడా అక్బర్ ఉన్నప్పుడే కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది. అది అక్బర్ యొక్క ఇంకొక స్పెషాలిటీ అని చెప్పచ్చు. క్లియర్? ఎస్. ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ డస్ నాట్ పాస్ త్రూ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ అని అడిగారు. సో మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి భూమి మీద ఇలా ఉన్న ఇమాజినరీ లైన్స్ని ఏమని పిలుస్తామండి? లాటిట్యూడ్స్. ఏమంటాము? లాటిట్యూడ్స్ అని పిలుస్తాం. సో ఈ లాటిట్యూడ్స్లో మనకి 3 ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ ఉన్నాయి. ఏంటవి? ఒకటేమో మనం రెగ్యులర్గా చూసే 0 degrees లాటిట్యూడ్, ఇంకొకటేమో 23.5 degrees సౌత్ లాటిట్యూడ్, ఇంకొకటేమో 23.5 degrees నార్త్ లాటిట్యూడ్. ఈ 3 ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ ఉన్నాయి. సో 0 degrees లాటిట్యూడ్ని ఏమంటాం? ఈక్వేటర్ అని పిలుస్తాం. రైట్? ఈక్వేటర్ అంటాం. 23.5 degrees లాటిట్యూడ్ని ఏమంటాం? ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటాం. అండ్ 23.5 degrees నార్త్ లాటిట్యూడ్ని ఏమంటాం? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం. ఇక్కడ మనకు అడుగుతుంది దేనికోసం? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కోసం. మనకి బాగా తెలుసు మన ఇండియా అనేది ఈక్వేటర్ని కానీ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ని కానీ టచ్ చేయదు, కానీ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ని టచ్ చేస్తుంది. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఆల్మోస్ట్ మధ్యలోంచి ఇండియా చుట్టూ పాస్ అవుతుంది. సో ఇలా వెళ్ళినప్పుడు 8 రాష్ట్రాలని టచ్ చేస్తుందండి. ఎన్ని రాష్ట్రాలు టచ్ చేస్తుంది భారతదేశంలో?
8 స్టేట్స్ని టచ్ చేస్తుంది. ఆ 8 స్టేట్స్లో రాజస్థాన్ని టచ్ చేస్తుంది, త్రిపురాని టచ్ చేస్తుంది, మధ్యప్రదేశ్ని టచ్ చేస్తుంది. వాడికి క్వశ్చన్లో కావాల్సింది ఏంటి, జాగ్రత్తగా చూడండి, ఏది టచ్ చేయదు అని అడిగాడు. సో ఏది టచ్ చేయట్లేదు, ఒడిషా. ఒడిషాని మన ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ టచ్ చేయదండి. సో దట్స్ ఆప్షన్ డి ఈజ్ ది ఆన్సర్. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద ఉన్న రాష్ట్రాలని గుర్తుపెట్టుకోవడానికి చిన్న ట్రిక్. సో మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే దీన్ని, మ్యాప్ గుర్తుంటే సూపర్ అండి, ప్రాబ్లమే లేదు. ఒకవేళ మ్యాప్ అనేది మైండ్లోకి రాకపోయినా ఈజీయే, గుర్తుంటుంది. ఒకవేళ గుర్తు లేకపోతే మీరు ఏం చేస్తారంటే దీనికి మీరు రాసుకోవాలి, ఎంపీ రాజాజీ వెంట్ త్రిపుర. దేనికోసం, టు కాల్ మీ. సో మధ్యప్రదేశ్, ఎంపీ రాజాజీ వెంట్ త్రిపుర టు కాల్ మీ. మధ్యప్రదేశ్ రాజుగారు త్రిపురకి వెళ్ళారు నాకు కాల్ చేయడానికి. అంటే ఇక్కడ మనం ఎంపీ అన్నప్పుడు ఏమొచ్చేస్తుంది, మధ్యప్రదేశ్ అనే రాష్ట్రం. ఎంపీ అంటే మధ్యప్రదేశ్, అది మనకి ఈజీగా అర్థమైపోతుంది. రాజా అన్నప్పుడు రా అంటే రాజస్థాన్, జా అంటే జార్ఖండ్, జీ అంటే గుజరాత్ కదా, గుజరాత్ అనే స్టేట్. నెక్స్ట్ వెంటలో డబ్ల్యూ ఒకటే తీసుకోండి. నేను ఏవేవైతే క్యాపిటల్ లెటర్స్ రాశానో క్యాపిటల్లో అవి తీసుకోండి. డబ్ల్యూ అంటే వెస్ట్ బెంగాల్ అనే రాష్ట్రం, అంతే కదా, వెస్ట్ బెంగాల్. ఆల్రెడీ త్రిపుర నేమ్ క్లియర్గా ఉంది, త్రిపుర అంటే త్రిపురానే. కాల్ అంటే సి ఫర్ ఛత్తీస్గఢ్ అండి, సి ఫర్ ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రం. అండ్ ఫైనల్గా మనకున్న మీ అంటే మిజోరాం. మీ అన్న వెంటనే ఏం గుర్తు రావాలి, మిజోరాం. సో ఎంపీ రాజా వెంట్ టు గుజరాత్ టు కాల్ మీ. ఎంపీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, గుజరాత్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, ఛత్తీస్గఢ్ అండ్ మిజోరాం. ఈ 8 స్టేట్స్ మీద నుంచి వెళ్తుంది. 8 స్టేట్స్ మనకి తెలిస్తే ఆటోమేటిక్గా ఆప్షన్స్లో ఆ రోజు ఏమిస్తే అది కాదు అని అర్థమైపోతుంది మనకి. క్లియర్? ఎస్. సో సారో ఆఫ్ బెంగాల్ అని ఏ నదిని అంటారండి, దామోదర్ నదిని అంటారండి. దామోదర్ నది వెస్ట్ బెంగాల్లో లొకేట్ అయి ఉంది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీనివల్ల కంటిన్యూస్గా బెంగాల్లో వరదలు వచ్చాయండి. సో దీనివల్ల చాలా వరకు ఫ్లడ్స్ వస్తున్నాయి బెంగాల్లో అని చెప్పి. మరి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏమవుతుందండి, హాయిగా ఉంటుందా, కాదు కదా, ఇబ్బంది పెట్టుద్ది. సో అందుకనే సారో ఆఫ్ బెంగాల్ అని అంటారు. నెక్స్ట్ కోసీ నది. కోసీని ఏమంటాము మీకు బాగా తెలుసు కదా, సారో ఆఫ్ బీహార్. సో బీహార్లో వరదలు రావడానికి ముఖ్యమైన కారణం కోసీ నది కాబట్టి దానిని సారో ఆఫ్ బీహార్ అంటాం. కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఇంకొక ఇంపార్టెంట్ ఆప్షన్ ఏంటంటే తీస్తా రివర్ అండి. ఏంటది, తీస్తా రివర్. తీస్తా నది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన ఇండియాకి బంగ్లాదేశ్కి ఏదైనా విషయంలో ఎక్కువ గొడవ ఉందంటే తీస్తా నది అండి. సో తీస్తా రివర్ వాటర్ డిస్ప్యూట్ ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్యలో బాగా పాపులర్ డిస్ప్యూట్ అనమాట అది. ఇది కాకుండా సారో ఆఫ్ బెంగాల్, సారో ఆఫ్ బీహార్, ఇంకొకటి ఉంది, దట్ ఈజ్ సారో ఆఫ్ అస్సాం అండి. ఏంటది, సారో అంటే దుఃఖం కదా. సో అస్సాంకి దుఃఖం తెప్పించేది ఏంటి మరి, బ్రహ్మపుత్ర నది. ఏ నది అండి, బ్రహ్మపుత్రలో వచ్చే వరదల వల్ల అస్సాంలో మాటికి ఇబ్బంది అవుతుందని దాన్ని సారో ఆఫ్ అస్సాం అని పిలుస్తాం. క్లియర్? రైట్. సో కాటన్ కల్టివేషన్కి బాగా సూటబుల్ సాయిల్ ఏంటండి, బ్లాక్ సాయిల్. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే మన బ్లాక్ సాయిల్ని ఏమంటాము, కాటన్ సాయిల్ లేదా బ్లాక్ కాటన్ సాయిల్ అని కూడా పిలుస్తారు. సో పేరులోనే ఉంది. అత్యంత ఎక్కువగా కాటన్, సో పత్తిని పండించడానికి బాగా సెట్ అయ్యేది బ్లాక్ సాయిల్ అండి. దానిలో ఉన్న ప్రాపర్టీస్ వల్ల కాటన్ బాగా అక్కడ పండుద్ది కాబట్టి దాన్ని డైరెక్ట్గా ఎక్కువ పండే పంట పేరే పెట్టేశారు, దట్ ఈస్ కాటన్ సాయిల్. సో అందుకని బ్లాక్ సాయిల్ ఈజ్ ది ఆన్సర్. సో ఎందుకు అంటే ఫస్ట్ రీజన్, బ్లాక్ సాయిల్ అనేది మాయిశ్చర్ని చాలా బాగా హోల్డ్ చేస్తుందండి. సో మనకి ఏం కావాలి కాటన్ కంటే, మాయిశ్చర్ని హోల్డ్ చేసే కెపాసిటీ. సో ఇది
ఆ చెమ్మని బాగా హోల్డ్ చేయగలుగుతుంది. సో అది మొదటి కారణం. రెండోది ఏంటంటే ఇందులో హ్యూమస్ ఎక్కువగా ఉంటుంది. ఏం ఎక్కువ ఉంటుందండి? హ్యూమస్ అనేది బ్లాక్ సాయిల్‌లో చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీస్ ఆర్ ది రీజన్స్. సో మరి బ్లాక్ సాయిల్‌కి సంబంధించి రాష్ట్రాలు ఏంటి ముఖ్యంగా? ఇది ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే బ్లాక్ సాయిల్ అనేది మనకి జనరల్‌గా కర్ణాటక, ఓకే, ఇటువంటి సౌత్ ఇండియన్ ప్రాంతాల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే బ్లాక్ సాయిల్‌ది, ఇది కాటన్‌తో పాటు వీట్ కల్టివేషన్‌కి బాగా సెట్ అవుద్ది, గ్రౌండ్ నట్ కల్టివేషన్‌కి సెట్ అవుద్ది, గ్రౌండ్ నట్‌తో పాటు చిల్లీస్‌తో పాటు టొబాకో అండ్ జోవర్ ఇలాంటి కొన్ని పంటలకి కాటన్ కాకుండా ఇటువంటి పంటలు కూడా మనకి బ్లాక్ సాయిల్లో బాగా ఎక్కువగా పండడం అనేది చూస్తూ ఉంటాం. ఓకే, ఎస్. సౌత్ ఇండియాలో థర్డ్ హైయెస్ట్ పీక్. సో ఇక్కడ మీరు క్వశ్చన్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలండి. ఎక్కడ అడుగుతున్నారు? సౌత్ ఇండియాలో అడుగుతున్నారు. హైయెస్ట్ పీక్ అడిగారా? కాదు. మీరు హైయెస్ట్ పీక్ అనుకొని గబుక్కుమని అనేముడి పెట్టేస్తారు కదా. సో అందుకని థర్డ్ హైయెస్ట్ పీక్ అడిగారు. సో సౌత్ ఇండియాలో ఒక్కొక్క ఆప్షన్ చూసేద్దాం. ఫస్ట్ మనం చూడాల్సింది మీసా పులిమాల. మీసా పులిమాల అనేది మన దక్షిణ భారతదేశంలో సెకండ్ హైయెస్ట్ పీక్ అండి. ఎన్నోవ హైయెస్ట్ పీక్? రెండవ అతిపెద్ద పీక్. మొత్తం ఇండియాలోనా? కాదు, సౌత్ ఇండియాలో. సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా. ఆప్షన్ బి చూడండి, అన్నముడి లేదా అనైముడి. అనైముడి అనేది ఇట్ ఈస్ ది ఫస్ట్ హైయెస్ట్ పీక్. ఎక్కడండి? సౌత్ ఇండియాలో. సో సౌత్ ఇండియాలో అత్యంత ఎత్తైన పీక్ అది. మనకి క్వశ్చన్లో అడిగింది ఏంటి? థర్డ్ హైయెస్ట్ పీక్. సో ఆన్సర్ ఏమైపోతుంది? ఆప్షన్ ఏ, దొడ్డబెట్ట. దొడ్డబెట్ట యొక్క లిటరల్ మీనింగ్ ఏంటంటే ఎత్తైన పర్వతం. లిటరల్ మీనింగ్ ఏంటంటే ఎత్తైన పర్వతం. సో దొడ్డబెట్ట అని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది మొత్తము సౌత్ ఇండియాలోనే మూడవ అతిపెద్ద పీక్ అన్నమాట. సో క్వశ్చన్లో అడిగింది అదే కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. దొడ్డబెట్ట యొక్క ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మనకు ఆప్షన్ డిలో ఏమున్నాయండి? నీలగిరి పర్వతాలు ఉన్నాయి కదా. సో నీలగిరి మౌంటైన్స్లో హైయెస్ట్ పీక్ దొడ్డబెట్ట. నీలగిరి మౌంటైన్స్లో హైయెస్ట్ పీక్ ఏంటండి? దొడ్డబెట్ట ఇస్ ది హైయెస్ట్ పీక్. అంటే సౌత్ ఇండియాలో మూడవ అతిపెద్ద పీక్ అన్నా, నీలగిరి పర్వతాల్లో అత్యంత పెద్ద పీక్ అన్నా, రెండు కూడా దొడ్డబెట్ట అనే ఆన్సర్ అయిపోతుంది. అది మనకి గుర్తుండాలి, రైట్? ఎస్. నెక్స్ట్ ఇవన్నీ చూసాం కదా. ఒకసారి మన వరల్డ్లో టాప్ 2 ఏంటండి? ఐడియా ఉంది కదా. సో వరల్డ్లో ఫస్ట్ హైయెస్ట్ పీక్ ఏమో మన మౌంట్ ఎవరెస్ట్. ఇప్పటి వరకు మనం సౌత్ ఇండియాలో చూసాం కదా. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ మౌంటైన్ ఏంటి ప్రపంచంలో? K2. మరి ఇండియాలో కూడా 3 హైయెస్ట్ పీక్స్ ఏంటో తెలియాలి కదా. సో ఇండియాని మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియాలో ఫస్ట్ హైయెస్ట్ పీక్ K2 అండి. రెండవ హైయెస్ట్ పీక్ కాంచన్జంగా అండి. మూడవ హైయెస్ట్ పీక్ ఏమో మొత్తం భారతదేశంలో నందాదేవి. సో K2, కాంచన్జంగా, నందాదేవి అనేవి టాప్ 3 ఇండియాలో. సౌత్ ఇండియాలో అనైముడి, దొడ్డబెట్ట అండ్ అనైముడి, మీసా పులిమాల అండ్ దొడ్డబెట్ట. క్లియర్? రైట్. హూ ఇస్ ది కరెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా? సో క్వశ్చన్లో ఏమన్నారు? 2025 టైంకి, అంటే ఈ పాయింట్కి 2025 టైంకి మనకి జ్ఞానేష్ కుమార్ గారు ఉన్నారండి ఎలక్షన్ కమిషనర్గా. ఎవరున్నారు? జ్ఞానేష్ కుమార్. సో జ్ఞానేష్ కుమార్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈయన ఇండియాకి 26వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండి, 26th. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ఆప్షన్ ఏ ఇంపార్టెంట్. ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన ఇండియాకి 25th చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరండి? ఆయన రాజీవ్ కుమార్. సో రాజీవ్ కుమార్ ఈజ్ ది 25th చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. అసలు మరి ఇండియాకి ఎలక్షన్స్ కోసం మాట్లాడే పార్ట్ ఏంటండి? మన రాజ్యాంగంలో పార్ట్ 15 అండి. ఏ పార్ట్ మాట్లాడుతుంది? పార్ట్ 15 అనేది
ఎలక్షన్స్ అనే ప్రక్రియ కోసం ఎలక్షన్స్లో ఎవరు ఉంటారనేది చెప్తుంది. సో ఎలక్షన్స్ కోసం చెప్పేది పార్ట్ 15 అయితే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ని కండక్ట్ చేయాలి అని చెప్పేది ఆర్టికల్ 324. ఆర్టికల్ 324 ఏం చెప్తుంది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే బాడీ ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తుంది అని చెప్తుంది. ఇందులో ఆర్టికల్ 324లో సబ్ క్లాజ్ 2 ఉంటుందండి. 324 క్లాజ్ 2 ఇదేం చెప్తుందంటే ఎలక్షన్ కమిషనర్స్ని మరియు చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ అని చెప్తుంది. ఎవరు అపాయింట్ చేస్తారండి వీళ్ళని? ప్రెసిడెంట్ అపాయింట్స్ ఎలక్షన్ కమిషనర్స్ లేదా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అని చెప్తుంది. ఓకే, దట్ ఈజ్ అబౌట్ ఆర్టికల్ 324 క్లాజ్ 2. బట్ ఇక్కడ మనకు అడిగింది ప్రెజెంట్ కరెంట్ అఫైర్స్లో ఉన్న పార్ట్ కాబట్టి ఈజీగా జ్ఞానేష్ కుమార్ అని మనకు తెలుస్తుంది. ఇది కాకుండా మన ఇండియాకి ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరో కూడా తెలియాలి. సో ఆటోమేటిక్గా మీకు తెలుసు, దట్ ఈస్ సుకుమార్ సేన్. ఓకే, సుకుమార్ సేన్ ఈస్ ది ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. క్లియర్? రైట్. సో ఇండియా యొక్క చంద్రయాన్ 3 మిషన్ ఎక్కడ ల్యాండ్ అయింది? రీసెంట్గానే రికార్డ్ క్రియేట్ చేసాం. మూన్ యొక్క సదర్న్ పోల్లో ల్యాండ్ అయింది. సో చంద్రుడి యొక్క దక్షిణ భాగం లేదా సౌత్ పోల్లో ల్యాండ్ అయింది మన ఇండియాస్ చంద్రయాన్ 3 మిషన్. ఇండియా అనేది అసలు ఈ చంద్రయాన్ 3కి ఇప్పటి వరకు ఎన్ని మిషన్స్ని తీసుకొచ్చింది? 3 మిషన్స్ వచ్చాయండి. చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, రీసెంట్గా వచ్చిన చంద్రయాన్ 3. ఎందుకు తీసుకొచ్చారు చంద్రయాన్ అనే మిషన్స్ అంటే మూన్ని ఎక్స్ప్లోర్ చేయడం కోసం. పర్పస్ ఏంటండి? మెయిన్ పర్పస్ లూనార్ ఎక్స్ప్లోరేషన్. లూనార్ ఎక్స్ప్లోరేషన్ కోసం తీసుకొచ్చారు. చంద్రయాన్ 1 ఎప్పుడు వచ్చింది? చంద్రయాన్ 1 2008లో వచ్చిందండి, 2008. చంద్రయాన్ 2 ఎప్పుడు వచ్చింది? 2019లో లాంచ్ చేశారు. చంద్రయాన్ 3 ఎప్పుడు లాంచ్ చేశారు? రీసెంట్గా 2023 జూలై నెలలో లాంచ్ చేశారు. చంద్రయాన్ 1 ఫెయిల్యూరా సక్సెసా? సక్సెస్ అండి. చంద్రయాన్ 1 ఈజ్ అ సక్సెస్ఫుల్ మిషన్. చంద్రయాన్ 2 కాస్త ఫెయిల్ అయిందండి. చంద్రయాన్ 3 ఈజ్ అగైన్ అ గ్రాండ్ సక్సెస్. సో చంద్రయాన్ 3లో మన ఇండియా క్రియేట్ చేసిన అద్భుతం ఏంటంటే మన ఇండియా ఏకంగా మూన్ యొక్క సౌత్ పోల్లో ల్యాండ్ అయిపోయింది. సో మిషన్ ఎప్పుడు లాంచ్ చేశారు? జూలై 2023లో లాంచ్ చేశారు. కానీ మిషన్ మూన్ మీదకి వెళ్ళడానికి టైం పడుతుంది కదా. సో ఎప్పుడు ల్యాండ్ అయింది చంద్రయాన్ 3? 23 ఆగస్టు 2023 రోజున ల్యాండ్ అయింది. ఎప్పుడండి? ఆగస్ట్ 23, 2023లో ల్యాండ్ అయింది. సో అందుకనే ఏ రోజునైతే చంద్రయాన్ 3 మిషన్ చంద్రుడి మీదకి వెళ్ళిందో ఆ రోజుని నేషనల్ స్పేస్ డేగా జరుపుకుందాము, జాతీయ స్పేస్ డేగా సెలబ్రేట్ చేద్దామని చెప్పి మన ఇండియన్ గవర్నమెంట్ అనేది డిక్లేర్ చేసిందండి. నేషనల్ స్పేస్ డే కింద 23 ఆగస్ట్ని సెలబ్రేట్ చేస్తున్నాం. అది ఈ డే యొక్క స్పెషాలిటీ. మరి చంద్రయాన్ 3 మిషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందో చూసాము, ఎప్పుడు ల్యాండ్ అయిందో చూసాము. మరి ల్యాండ్ అయినవి ఏంటి? ఒక రోవర్, ఒక ల్యాండర్. చంద్రయాన్ 3 ల్యాండర్ పేరేమో విక్రమ్ అంటాము. రోవర్ పేరేమో ప్రజ్ఞాన్ అనే రోవర్. చంద్రయాన్ 3ని లాంచ్ చేసిన సంస్థ, ఈ మొత్తం ప్రాజెక్ట్ హెడ్ ఎవరండి? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో ఇస్రో యొక్క లీడర్షిప్లో చంద్రయాన్ 3ని మనం సక్సెస్ఫుల్గా లాంచ్ చేసాం. ఇలా చేయడం వలన ఇండియా హ్యాస్ బికమ్ ది ఫస్ట్ కంట్రీ. ఇండియా అనేది చంద్రుడి యొక్క సౌత్ పోల్ మీదకి ల్యాండ్ అయిన మొట్టమొదటి దేశంగా రికార్డుని సృష్టించింది. అది చంద్రయాన్ 3 యొక్క స్పెషాలిటీ. క్లియర్? G20 సమ్మిట్ని 2023లో హోస్ట్ చేసిన దేశం ఏంటండి? ఆ దేశం మన ఇండియా. సో G20ని మీరు అబ్జర్వ్ చేస్తే G20 అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే గ్రూప్ ఆఫ్ 20 నేషన్స్ అండి. బట్ దీని యొక్క రియల్ మీనింగ్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నిజంగా 20 దేశాలు ఉన్నాయా G20లో? కాదు. G20
19 దేశాలు ప్లస్ యూరోపియన్ యూనియన్ ప్లస్ ఇప్పుడేమో ఆఫ్రికన్ యూనియన్. అంటే 2 యూనియన్స్ ఉన్నాయి, 19 దేశాలు ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూడండి 19 కంట్రీస్ అన్నప్పుడు యాక్చువల్గా దేశాలు ఎన్ని 19 ఉన్నాయి. యూరోపియన్ యూనియన్, ఆఫ్రికన్ యూనియన్ రీసెంట్గా యాడ్ అయింది. ఇవన్నీ కలిపి G20 అంటున్నాం. అసలు ఎందుకు ఫామ్ చేశారంటే మనకి గ్లోబల్గా ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చాయండి. ఏమొచ్చాయి? ఆర్థికంగా మనకి కొన్ని క్రైసిస్ వచ్చాయి. ఆ క్రైసిస్ తర్వాత వరల్డ్ ఎకానమీని కంట్రోల్ చేయడానికి, వరల్డ్ ఎకానమీతో కోఆర్డినేట్ అవ్వడానికి ఒక గ్రూపింగ్ ఉంటే బాగుంటుందని G20ని స్టార్ట్ చేశారు. సో ఇలా ఎప్పుడు స్టార్ట్ చేశారు? సెప్టెంబర్ 26న. ఎప్పుడండి? సెప్టెంబర్ 26న 1990 సో సెప్టెంబర్ 26న 1999లోనే G20 అనేది స్టార్ట్ అయిపోయింది. G20 యొక్క ఫస్ట్ మీటింగ్ అంటే స్టార్ట్ అయిన వెంటనే ఎక్కడ మీట్ అయ్యారు అంటే బెర్లిన్, జర్మనీ అండి. ఎక్కడ? 1999లో బెర్లిన్ అనే ప్రాంతము జర్మనీ అనే దేశంలో జరిగింది. ఇలా జరిగిన తర్వాత 2008 నుంచి అండి ఎవ్రీ ఇయర్ మనం సమ్మిట్స్ కండక్ట్ చేసుకోవాలి అని డిసైడ్ అయ్యి 2008లో మొట్టమొదటి సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే వాషింగ్టన్ DC. ఎక్కడ జరిగిందండి ఫస్ట్ సమ్మిట్? మన US వాషింగ్టన్ DCలో జరిగింది. వాషింగ్టన్ అనే ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ఒక్కొక్క ఆప్షన్ చూద్దాం. ఇండోనేషియా. మన ఇండియా కంటే ముందు 2022లో G20 హోస్ట్ దేశం ఏంటంటే ఇండోనేషియా. 2023లో హోస్ట్ ఇండియా. ఇటలీ ఏమో 2021లో అండి. ఎప్పుడు? 2021లో G20 హోస్ట్. మరి లాస్ట్ ఇయర్ 2024 హోస్ట్ ఎవరు? 2024లో బ్రెజిల్ హోస్ట్ చేసిందండి. ఏ దేశం హోస్ట్ చేసింది? బ్రెజిల్ హోస్ట్ చేసింది. ఈ సంవత్సరం హోస్ట్ ఎవరు చేయబోతున్నారు G20ని? ప్రెజెంట్ హోస్ట్ అనేది సౌత్ ఆఫ్రికా అండి. ఎవరు? సౌత్ ఆఫ్రికా ఇస్ ది 2025 హోస్ట్ ఆఫ్ G20. సో 2021 నుంచి 25 వరకు హోస్ట్లన్నీ మనకి క్లియర్. అయితే ఎప్పుడు కూడా G20 దేశాల యొక్క బిఫోర్ ఇయర్ హోస్ట్ని, ప్రెజెంట్ ఇయర్ హోస్ట్ని, నెక్స్ట్ రాబోయే ఇయర్ హోస్ట్ని, ఈ 3 దేశాల హోస్టుల్ని కలిపి ట్రోయికా అనే పేరుతో పిలుస్తాం. ఏమంటామండి? ట్రోయికా. సో ఇక్కడ ట్రోయికా అంటే అర్థం ఏంటంటే 3 హోస్ట్స్, 3 హోస్ట్లు. ఎవరా 3 హోస్ట్లు అంటే ప్రెజెంట్ G20 హోస్ట్ ఎవరున్నారు? కరెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్, నెక్స్ట్ ఇయర్. వీళ్ళని ట్రోయికా అంటాం. ఇండియా G20 లీడర్షిప్ తీసుకున్నప్పుడు ఒక రికార్డు సృష్టించబడింది. అదేంటంటే G20 స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మొట్టమొదటిసారి ట్రోయికాలో 3కి 3 కూడా డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయండి. అంటే ఇండోనేషియా 2022లో హోస్ట్ చేసింది, అదొక డెవలపింగ్ కంట్రీ. 2023లో ఇండియా హోస్ట్ చేసింది, అదొక డెవలపింగ్ కంట్రీ. 2024లో బ్రెజిల్ హోస్ట్ చేసింది, అది కూడా డెవలపింగ్ కంట్రీ. సో ఫర్ ది ఫస్ట్ టైమ్ ట్రోయికాలో 3 డెవలపింగ్ నేషన్స్ ఉండడం కంటిన్యూస్గా. అది G20 యొక్క ఈసారి ట్రోయికా యొక్క స్పెషాలిటీ. క్లియర్? రైట్. చీఫ్ మినిస్టర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? గవర్నర్ అపాయింట్ చేస్తారండి. ఎవరు చేస్తారు? గవర్నర్. చీఫ్ మినిస్టర్ని గవర్నర్ అపాయింట్ చేస్తారని చెప్పే ఆర్టికల్ ఏంటో తెలుసా? ఆర్టికల్ 164. ఆర్టికల్ 164 ప్రకారంగా చీఫ్ మినిస్టర్ని గవర్నర్ అపాయింట్ చేయాలి. అలాగే ప్రైమ్ మినిస్టర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేస్తాడని చెప్పే ఆర్టికల్ ఏంటి? 75. ప్రెసిడెంట్ కోసం ఎలక్షన్స్ కోసం మాట్లాడే ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 54. సో ఆర్టికల్ 54 అనేది ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ కోసం మాట్లాడుతుంది. క్లియర్? క్వశ్చన్లో అడిగింది చీఫ్ మినిస్టర్ కాబట్టి ఆర్టికల్ తెలియకపోయినా గవర్నర్ అని తెలిస్తే మీరు పెట్టేస్తారు. సో ఇక్కడ గవర్నర్ ఎలా అయితే సీఎంని అపాయింట్ చేస్తారో సెంటర్లో ప్రెసిడెంట్ పిఎంని అపాయింట్ చేస్తారు. నెక్స్ట్ కమింగ్ టు ప్రెసిడెంట్ని అపాయింట్ చేయమండి, ఎలక్ట్ చేసుకుంటాము. ఎలక్షన్ ఏ ఆర్టికల్? ఆర్టికల్ 54 మాట్లాడుతుంది. ఇది కాకుండా మన ప్రెసిడెంట్ ఏం చేస్తాడంటే
ప్రైమ్ మినిస్టర్నే కాదండి, స్టేట్ యొక్క గవర్నర్స్ని కూడా ప్రెసిడెంటే కదా అపాయింట్ చేస్తాడు. సో ప్రెసిడెంట్ అనేవాడు అంటే రాష్ట్రపతి గవర్నర్స్ని అపాయింట్ చేయాలి అని చెప్పే ఆర్టికల్ ఏంటంటే 155 అండి. 155 చెప్పొద్దు అనమాట. క్లియర్? సో ప్రెసిడెంట్ గవర్నర్కి సంబంధించిన అపాయింట్మెంట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అది. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్తో డీల్ చేసే ఆర్టికల్, అందులోనూ స్పెసిఫిక్గా మహిళలందరికీ మర్యాద ఇవ్వాలి, మహిళలకి సంబంధించి ఎటువంటి అసభ్యకరమైన థింగ్స్ ఉన్నా సరే వాటిని వెంటనే వదులుకోవాలి అని చెప్పే ఆర్టికల్ ఏంటో తెలుసా? ఆర్టికల్ 51A క్లాజ్ ఈ అండి. ఏ ఆర్టికల్ చెప్తుంది? ఆర్టికల్ 51A క్లాజ్ ఈ. మనకి రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఏం చేశారంటే ఫస్ట్ రాజ్యాంగాన్ని నిర్మించినప్పుడు, ఫ్రేమ్ చేసినప్పుడు ఎక్కడా కూడా ఫండమెంటల్ డ్యూటీస్ కోసం మెన్షన్ చేయలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే మన ఇండియన్ సిటిజన్స్ మనలాగే చాలా బాధ్యతగా ఉంటారు, హక్కులు ఇస్తే సరిపోద్ది, బాధ్యతలను ఎందుకులే గుర్తు చేయడం అని అనుకున్నారు. కానీ తర్వాత అర్థమైంది మనం అంత రెస్పాన్సిబుల్ కాదని అర్థమై ఇందిరాగాంధీ గవర్నమెంట్ వచ్చాక 1976లో, ఎప్పుడండి 1976లో ఏం చేసిందంటే ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేసింది. సో ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేయాలంటే అంత ఈజీయా? కాదు. రాజ్యాంగంలో మార్పు, సవరణ తీసుకొచ్చింది. ఎన్నవ సవరణ? 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి 10 ఫండమెంటల్ డ్యూటీస్, ఎన్నండి 10 ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేసింది. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేయమని చెప్పిన కమిటీ ఏంటి? స్వరణ్ సింగ్ కమిటీ అండి. ఏ కమిటీ చెప్పింది? స్వరణ్ సింగ్ కమిటీ చెప్పింది. ఇలా ఈ కమిటీ ఎన్ని డ్యూటీస్ని యాడ్ చేయమంది? ఒరిజినల్గా స్వరణ్ సింగ్ 8 డ్యూటీస్ని ఫండమెంటల్ డ్యూటీస్గా యాడ్ చేయండి అని చెప్పాడు. బట్ ఈవిడ ఎన్ని తీసుకున్నారు? 10 డ్యూటీస్ని తీసుకున్నారు. సో ఈ 10 డ్యూటీస్ని తీసుకున్నారు కదా, మరి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ప్రెజెంట్ మన దగ్గర 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి? ప్రెజెంట్ మనకి 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. ఆ 11th ఫండమెంటల్ డ్యూటీ, 11వ ఫండమెంటల్ డ్యూటీ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు యాడ్ చేసుకున్నామంటే 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 2002లో యాడ్ చేసుకున్నాం. అదే 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకి చదువు చెప్పడం అనేది మన బాధ్యత అని గుర్తు చేసాం. సో బాధ్యతను గుర్తు చేయాలంటే ఆర్టికల్ ఇవ్వాలి కదా. 51A క్లాజ్ K ఇచ్చామండి. ఏమి ఇచ్చాం? 51A క్లాజ్ K ఇచ్చేసాం. అది వీటి యొక్క స్పెషాలిటీ. ఇక్కడ మరి ఒకసారి రిమైనింగ్ ఆప్షన్స్ చూడాలి కదా, ఖచ్చితంగా చూడాలి. చూద్దాం. 51A క్లాజ్ A ఇదేం చెప్తుందంటే మన దేశం యొక్క నేషనల్ ఐడియల్స్ ఏంటండి? మన దేశంలో గొప్ప గొప్ప ఐడియల్స్ ఉంటాయి కదా. నేషనల్ ఐడియల్స్ అంటే అర్థం ఏంటి? మనకి నేషనల్ యాంథమ్ ఉందా? నేషనల్ యాంథమ్ జనగణమన, రైట్? సో నేషనల్ యాంథమ్ని, నేషనల్ సాంగ్స్ని రెస్పెక్ట్ చేయాలని చెప్పేది 51A క్లాజ్ ఏ. సెకండ్ ఆప్షన్ చూడండి, 51A క్లాజ్ F. ఇదేం చెప్తుంది అంటే మన నేషన్లో, మన ఇండియా యొక్క గొప్పతనం ఏంటంటే కల్చర్ అండ్ హెరిటేజ్ అండి. భారతదేశం హెరిటేజ్, భారతదేశం కల్చర్ చాలా గొప్పవి. సో వీటిని ప్రొటెక్ట్ చేయాలని చెప్పేది ఆర్టికల్ 51A క్లాజ్ F. ఫైనల్గా మన దగ్గర ఏం మిగిలింది? ఆర్టికల్ 51A క్లాజ్ G. ఇదేం చెప్తుందంటే మన దేశంలో ఉన్న ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి. ఏం ప్రొటెక్ట్ చేయాలి? ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పేది ఆర్టికల్ 51A క్లాజ్ G. సో మీకు ఇప్పుడు ఒక చిన్న టాస్క్ అండి. ఆల్రెడీ మనం క్వశ్చన్లో ఏం చూసాము? స్వరణ్ సింగ్ కమిటీ అనేది ఫండమెంటల్ రైట్స్ని ఫండమెంటల్ డ్యూటీస్ని రికమెండ్ చేసిందని చూసాం కదా. స్వరణ్ సింగ్ కమిటీ కాకుండా మన ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ కమిటీ ఉంది. అదేంటో మీరు ఖచ్చితంగా ఫైండ్ చేయండి. నెక్స్ట్ మనం మాక్ టెస్ట్ అవుతుంది కదా, ఆ టైంలో మీరు నాకు ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఓకే, రైట్. యాప్లో మెసేజ్ చేయొచ్చు, రైట్. నెక్స్ట్ డిస్ఇన్వెస్ట్మెంట్. సో డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది ఏంటి అని అడిగారు. సో ఒక్కొక్క ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఏంటి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మీరు అబ్జర్వ్ చేస్తే మన భారతదేశ ప్రభుత్వం బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. బడ్జెట్ అంటే సింపుల్ మీనింగ్ ఏంటంటే ఎస్టిమేషన్ ఆఫ్ రిసీట్స్, ఎస్టిమేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్. అంటే మనకి ఇంత ఆదాయం రావచ్చు, ఇంత ఖర్చు అవ్వచ్చు అని ఒక ఎస్టిమేషన్. ఆ ఎస్టిమేషన్ని బడ్జెట్ అంటాం. బడ్జెట్ కోసం ఏ ఆర్టికల్ మాట్లాడుతుంది? ఆర్టికల్ 112 కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 112 మాట్లాడుతుంది.
బడ్జెట్ని 2 రకాల బడ్జెట్గా క్లాసిఫై చేస్తామండి. ఒకటేమో క్యాపిటల్ బడ్జెట్. ఏంటండి? ఒకటి క్యాపిటల్ బడ్జెట్, ఇంకొకటి రెవెన్యూ బడ్జెట్. క్యాపిటల్ బడ్జెట్లో 2 రకాల ఎక్స్పెండిచర్స్ ఉంటాయి, 2 రకాల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఒకటేమో క్యాపిటల్ రిసీప్ట్స్. ఏంటండి? క్యాపిటల్ రిసీప్ట్స్. ఇంకొకటేమో క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అదేవిధంగా రెవెన్యూలో 2 రకాల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఒకటేమో రెవెన్యూ రిసీప్ట్స్, ఇంకొకటేమో రెవెన్యూ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ అంటే అర్థం ఏంటంటే, ఏ ట్రాన్సాక్షన్స్ అయితే మనకి ఎసెట్ని క్రియేట్ చేస్తాయో, లేదా లయబిలిటీని క్రియేట్ చేస్తాయో, లేదా ఎసెట్స్ని తగ్గిస్తాయో, లేదా లయబిలిటీని తగ్గిస్తాయో వాటిని క్యాపిటల్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే, మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నారనుకోండి, ప్రభుత్వమే ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంది. ప్రభుత్వం ప్రతి సంవత్సరం అదే పనిగా వరల్డ్ బ్యాంక్ వెళ్ళి అప్పులు తీసుకుంటుందా? తీసుకోదు కదండి, ఎప్పుడో తీసుకుంటుంది. అంటే అప్పు చేయడం అనేది ఎటువంటి ట్రాన్సాక్షన్ ఇక్కడ? ప్రతి సంవత్సరం జరుగుద్దా? జరగదు. మీరు అప్పు చేశారు అనుకోండి, ఇప్పటికి మీకు ఏమనిపిస్తుంది? నా దగ్గరికి డబ్బులు వచ్చేస్తున్నాయి అనిపిస్తుంది. కానీ అది ఏం క్రియేట్ చేస్తుంది? ఫ్యూచర్లో మీరు కట్టవలసిన లయబిలిటీని క్రియేట్ చేస్తుంది. అప్పు అంటే ఎప్పటికైనా అప్పే కదండి. ఇప్పటికి డబ్బులు వస్తున్నట్టు అనిపించినా రేపు పొద్దున్న అప్పు మీరు తీర్చాల్సిందే. సో ఆస్తుల్ని పెంచుతుందా? కాదు, అప్పుని పెంచుతుంది అది. అటువంటి ట్రాన్సాక్షన్స్ని క్యాపిటల్ ట్రాన్సాక్షన్స్ అంటాం. క్యాపిటల్ రిసీట్స్ అంటే ఏంటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటో చూద్దాం. రిసీట్ అంటే సింపుల్ మీనింగ్ ఏంటి? మనీ మన దగ్గరకు వస్తే రిసీప్ట్ అంటాం. మనీ మనకు వస్తే రిసీప్ట్ అంటాం. మన దగ్గర నుంచి మనీ బయటకు వెళ్ళిపోతే ఎక్స్పెండిచర్ అంటాం. ఇది క్లియర్. సో అక్కడ రిసీప్ట్స్ అయినా ఇక్కడ రిసీట్స్ అయినా మనీ లోపలికి రావాలి, అక్కడ ఎక్స్పెండిచర్ అయినా ఇక్కడ ఎక్స్పెండిచర్ అయినా మనీ బయటకు వెళ్తే ఎక్స్పెండిచర్. మరి క్యాపిటల్ రిసీట్స్ అంటే ఏంటి? ఏ టైమ్స్లో అయితే మనీ రావటం వలన మనకి ఆస్తులు తగ్గి లయబిలిటీ క్రియేట్ అవుతుందో దాన్ని క్యాపిటల్ రిసీప్ట్ అంటాము. ఏ టైంలో అయితే ఖర్చు పెట్టడం వలన మనకి ఆస్తులు అనేవి పెరిగి అప్పు తగ్గుద్దో వాటిని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. ఇంకా సింపుల్గా చెప్తాను. క్యాపిటల్ రిసీట్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బారోయింగ్స్. మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే ఏమవుద్ది? డబ్బులు వస్తున్నాయి కాబట్టి రిసీట్ అయింది. క్యాపిటల్ రిసీప్ట్ ఎందుకు అవుతుందంటే, అది ఇప్పుడు మీరు తీసుకుంటారు కానీ రేపు పొద్దున్న తిరిగి కట్టాలి, అందుకని క్యాపిటల్ రిసీప్ట్ అయిపోయింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే, ప్రభుత్వం అనేది పెట్టుబడులు పెడుతుంది కదండి, ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది? అమ్మో నా చేతిలోంచి డబ్బులు వెళ్ళిపోతున్నాయి అనిపిస్తుంది. అందుకని ఏమంటాము? ఎక్స్పెండిచర్ అంటాం. కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎందుకు అయిందో తెలుసా? అది మనకి ఆస్తిని సంపాదిస్తుంది. ఎలాగా? ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, రేపు పొద్దున్న ఏమొస్తుంది? ఇన్వెస్ట్మెంట్లోంచి ఆదాయం వస్తుంది. సో ఏ ఎక్స్పెండిచర్ అయితే ఇప్పటికి ఖర్చులా కనిపించినా రేపు పొద్దున్న అది ఆస్తుల్ని క్రియేట్ చేసి పెడుతుందో అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో క్యాపిటల్ రిసీట్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ బారోయింగ్స్. ఇంకొక మంచి ఎగ్జాంపుల్ ఏంటి అంటే డిస్ఇన్వెస్ట్మెంట్. ఏంటండి? డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థము, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? ప్రభుత్వం సంస్థల్లో పెట్టుబడి పెట్టడం. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రభుత్వం పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసేసుకోవడం. అంటే ప్రభుత్వానికి పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్లో షేర్ ఉంటుంది కదా, ఆ షేర్ని ఇంకొకరికి అమ్మేస్తుంది అనమాట. ఇంకొకరికి అమ్మేస్తుందంటే దాని పెట్టుబడిని వెనక్కి తీసేసుకుంటుంది. ఇంకొకరికి అమ్మినప్పుడు ఏమవుతుంది? డబ్బులు చేతికి వస్తాయి, కానీ పెట్టుబడి అనే ఆస్తి తగ్గిపోతుంది కదా. మీరు ఆస్తులు అమ్ముకొని వెళ్ళిపోతే ఏమవుద్ది? మీ ఆస్తి తగ్గిపోద్ది. సో ఇక్కడ కూడా ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ని ప్రభుత్వం సేల్ చేసేస్తుంది కాబట్టి మీ ఎసెట్ ఏమైంది? ఆస్తి ఏమవుతుంది? తగ్గిపోతుంది. అందుకని ఇప్పటికి డబ్బులు వస్తాయి కాబట్టి రిసీప్ట్, కానీ ఆస్తి అనేది తగ్గిపోతుంది కాబట్టి అది ఎటువంటి రిసీప్ట్? క్యాపిటల్ రిసీప్ట్ అయిపోయింది. క్లియర్? క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఇన్వెస్ట్మెంట్ మంచి ఎగ్జాంపుల్ అండి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, రెవెన్యూ రిసీట్స్ అంటే ఏంటో చూద్దాం. ఎక్స్పెండిచర్ అంటే డబ్బులు బయటకు వెళ్ళడం, రిసీట్స్ అంటే డబ్బులు మనకి రావడం. రెవెన్యూ రిసీట్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, గవర్నమెంట్ ప్రతి సంవత్సరం ట్యాక్స్ వేస్తుందా? ట్యాక్స్ అనేది ఎలా వస్తుంది? ప్రతి సంవత్సరము వస్తుంది. ట్యాక్స్ డబ్బులు మన దగ్గర తీసుకున్నాక, సరే మీరు మంచి వాళ్ళు ట్యాక్స్ డబ్బులు మాకు ఇస్తున్నారు కదా అని చెప్పి మళ్ళీ మనకి తిరిగి అప్పు కట్టినట్టు వడ్డీ కట్టినట్టు మనకు కడుతుందా? కట్టదు. అంటే ఏ రిసీట్స్ అయితే ప్రతి సంవత్సరము కంపల్సరీగా గవర్నమెంట్ దగ్గరకు వస్తాయో
ఏ రిసీట్స్ అయితే గవర్నమెంట్ యొక్క ఆస్తుల్ని కానీ గవర్నమెంట్ యొక్క అప్పుల్ని కానీ ఎఫెక్ట్ చేయవో వాటిని రెవెన్యూ రిసీట్స్ అంటాం. సో రెవెన్యూ రిసీట్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రభుత్వము ప్రతి సంవత్సరము మన దగ్గర నుంచి కలెక్ట్ చేసే ట్యాక్సులు 1 ఇయర్లోనే కదా. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే ఈ ఎక్స్పెండిచర్ పెట్టడం వల్ల మన ఆస్తి మీద కానీ అప్పు మీద కానీ ఎటువంటి ప్రభావం పడదు, కానీ ప్రతి సంవత్సరము ఖచ్చితంగా పెట్టాల్సిన ఖర్చు. అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎందుకైంది? ఎక్స్పెండిచర్ అంటే పెట్టాల్సిన ఖర్చు. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎందుకైందండి? మన లైబిలిటీస్ని అసెట్స్ని ఎఫెక్ట్ చేయట్లేదు, కానీ ఎవ్రీ ఇయర్ మనం పెట్టాలి. ఇంకా బెస్ట్గా మీకు ఎప్పుడు అర్థమవుద్ది అంటే శాలరీలు అండి. శాలరీలు అంటే గవర్నమెంట్కి ఎంప్లాయీస్ ఉంటారు, ఎంప్లాయీస్కి ప్రతి సంవత్సరం శాలరీ ఇవ్వాలి, ప్రతి నెల శాలరీ ఇవ్వాలి. ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎందుకైంది? శాలరీలు ఇస్తుంది, కానీ ఆ శాలరీ ఇవ్వడం వల్ల డైరెక్ట్గా అసెట్స్ మీద కానీ లైబిలిటీస్ మీద కానీ ప్రభావం పడుతుందా? పడదు. శాలరీ ఇచ్చింది కదా అని చెప్పి వెనక్కి ఇచ్చేయండి అంటే మనం ఇస్తామా? ఇవ్వం కదా. అది రెవెన్యూ ఎక్స్పెండిచర్. అందుకని క్లియర్? ఎస్. జిఎస్టీ స్ట్రక్చర్లో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ జిఎస్టీ స్ట్రక్చర్? జిఎస్టీ స్ట్రక్చర్లో భాగం కానిది ఏంటో తెలుసా? సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. ఒకసారి ఒక్కొక్క ఆప్షన్ చూద్దాం. మన భారతదేశం అనేది 101వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చిందండి. 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటాం. ఎప్పుడు తీసుకొచ్చింది? 2016లో తీసుకొచ్చింది. తీసుకొచ్చి 2017లో జూలైలో మన ఇండియాలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఏంటండి? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనే ట్యాక్స్ సిస్టమ్ని మొదలుపెట్టింది. ఇది ఏంటి అంటే ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్. ఏంటండి జిఎస్టీ అంటే? ఇది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్. అంటే అర్థం ఏంటి? ట్యాక్స్ అనేది జనరల్గా మనం డైరెక్ట్గా గవర్నమెంట్కి కట్టం. మన ఏ వస్తువు కన్నా, అంటే ఇండియాలో ఏ వస్తువు సేల్ జరిగినా ఆ సేల్స్ మీద వేసే ట్యాక్స్. కానీ ఈ వస్తువుల యొక్క ట్యాక్స్ అనేది ప్రైస్లో కలిసిపోద్ది, ధరలోనే కలిసిపోద్ది. మనం డబ్బులు పే చేసేస్తాము. డబ్బులు పే చేసేసిన తర్వాత ఏమవుతుంది? ఆ పర్టికులర్ ట్యాక్స్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మధ్యలో బిజినెస్ మ్యాన్ కలెక్ట్ చేసి ప్రభుత్వానికి కడతాడు. సో డైరెక్ట్గా కట్టం కాబట్టి మధ్యలో ఒక బిజినెస్ మ్యాన్ ఉండి ప్రభుత్వానికి కడతాడు, కాబట్టి అది ఇండైరెక్ట్ ట్యాక్స్ అయిపోయింది. సో అన్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని కలుపుకుంటూ ఒకే నేషన్ కదా, ఒకే ట్యాక్స్ ఉంటే బాగుంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్యాక్స్ ఎందుకు, ఈ తలనొప్పి ఎందుకు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే మోటోతో ఈ జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేసిందనమాట. సో జిఎస్టీ అనేది ఎప్పుడెప్పుడైతే సేల్స్ జరుగుతాయో దాని మీద జిఎస్టీ పడుతుంది. సో అలా ఇంట్రడ్యూస్ చేసింది జిఎస్టీ అనే ట్యాక్స్. సో ఈ ట్యాక్స్లో మనకి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ అని 3 ఇంపార్టెంట్ ఉన్నాయండి. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. దేని మీద వేస్తారు ఇది అంటే ఇంట్రా స్టేట్ సేల్. ఏంటండి ఇంట్రా స్టేట్ అంటే? మీరు ఏపీలో ఉన్నారనుకోండి, ఆంధ్రాలో ఉన్నారు, ఆంధ్ర లోపలే గూడ్స్ అనేవి సేల్ చేశారనుకోండి, అప్పుడు ఏం పడుతుంది? సిజిఎస్టీ పడుతుంది. ఓకే. మీరు ఎస్జిఎస్టీ, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇది కూడా ఎప్పుడు పడుతుంది? ఇంట్రా స్టేట్ సేల్. ఇంట్రా అంటే వితిన్, మన రాష్ట్రంలో ఉండి మన రాష్ట్రంలోనే వ్యాపారం చేస్తే ఏం పడుతుంది? ఎస్జిఎస్టీ ఇంపోజ్ అవుతుంది. సో సిజిఎస్టీ అయినా ఎస్జిఎస్టీ అయినా ప్రభుత్వం ఇంట్రా స్టేట్ సేల్ మీద ఇంపోజ్ చేస్తుంది. మన రాష్ట్రంలోనే ఉండి మనం ఎప్పుడైతే వ్యాపారం చేస్తామో సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ పడతాయి. ఇది కాకుండా ఐజిఎస్టీ అంటే అర్థం ఏంటి? ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇంటిగ్రేటెడ్ పేరులోనే ఉంది. ఇది ఎప్పుడు పడుతుందంటే ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్. ఇంటర్ స్టేట్ అంటే అర్థం ఏంటి? మీరు కర్ణాటకలో ఉన్నారు, మీరు వ్యాపారం చేస్తున్న మనిషి ఏమో తెలంగాణలో ఉన్నారు. తెలంగాణ కర్ణాటక మధ్యలో జరిగింది అనుకోండి వ్యాపారం, దాన్ని ఇంటర్ స్టేట్ అంటే అవుట్ సైడ్ ది స్టేట్ అనమాట. 2 రాష్ట్రాల మధ్యలో సేల్ జరిగినప్పుడు ఇంటర్ స్టేట్ అంటాం. అప్పుడు ఏమి ఇంపోజ్ చేస్తారు? ఐజిఎస్టీని ఇంపోజ్ చేస్తారు. ఒకప్పుడు సిఎస్టీ ఉండేది. సిఎస్టీ అంటే సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. సో దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారు అంటే
1956లో సెంట్రల్ సేల్స్ యాక్ట్ తీసుకొచ్చారండి. ఆ చట్టం ప్రకారంగా ఎప్పుడెప్పుడైతే ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి మధ్యలో వ్యాపారం జరుగుద్దో సిఎస్టీని ఇంపోజ్ చేసేవారు. బట్ జిఎస్టీ వచ్చిన దగ్గర నుంచి వితిన్ ద స్టేట్ మీరు వ్యాపారం చేసినా, రెండు రాష్ట్రాల మధ్యలో వ్యాపారం జరిగినా సరే ఐజిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీని ఇంపోజ్ చేస్తున్నారు. క్లియర్? రైట్. సో హార్ట్ బీట్ని, బ్రీతింగ్ని కంట్రోల్ చేసే భాగం ఏంటి? మన బ్రెయిన్లో మన హార్ట్ బీట్, బ్రీతింగ్ లాంటి వాటిని కంట్రోల్ చేసేది మెడ్యూలా ఒబ్లాంగేటా. ఏం కంట్రోల్ చేస్తుందండి? మెడ్యూలా ఒబ్లాంగేటా. ఇది మన బీపీని కూడా కంట్రోల్ చేస్తుందండి. మనకి బ్లడ్ ప్రెషర్ ఉంటుంది కదా, ఆ బ్లడ్ ప్రెషర్ని కూడా ఇదే కంట్రోల్ చేస్తుంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మన బాడీలో మన ప్రమేయం లేకుండానే కొన్ని మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో మన ప్రమేయం లేకుండా జరగడం అంటే ఇన్వాలంటరీ మూమెంట్స్ అంటాం. సో అటువంటి ఇన్వాలంటరీ మూమెంట్స్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? మన బ్రెయిన్లో ఉన్న మెడ్యూలా ఒబ్లాంగేటా. మీ హార్ట్ బీట్ ఉందనుకోండి, మీ హార్ట్ బీట్ని మీరు డైరెక్ట్ కంట్రోల్ చేయగలరా? మీ ఊపిరిని మీరు డైరెక్ట్గా కంట్రోల్ చేయగలరా? మీ బీపీని మీరు కంట్రోల్ చేయగలరా? ఏది మీరు డైరెక్ట్గా కంట్రోల్ చేయలేరు. మీ ప్రమేయం లేకుండానే జరుగుతూ ఉంటాయి. అవన్నీ మెడ్యూలా ఒబ్లాంగేటా చేతిలో ఉంటాయి. ఆప్షన్స్ ఒక్కొక్కటి చూద్దాం. సెరిబ్రమ్ ఇదేం చేస్తుంది? ఇది మన బాడీలో ఉన్న వాలంటరీ మూమెంట్స్ని కంట్రోల్ చేస్తుందండి. దేన్ని కంట్రోల్ చేస్తుంది? మన బాడీలో ఉన్న వాలంటరీ మూమెంట్స్ని కంట్రోల్ చేస్తుంది. అంటే మనం తెలివిగా చేసే పనులు, కాన్షియస్గా చేయాల్సిన పనులు ఉంటాయి కదా, అవి సెరిబ్రమ్ చేతిలో ఉంటాయి. సెరిబ్రమ్కి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఇది బ్రెయిన్లో లార్జెస్ట్ పార్ట్ అండి. మన మొత్తం బుర్రలో లార్జెస్ట్ పార్ట్ ఏంటి అంటే సెరిబ్రమ్. నెక్స్ట్ సెరిబెల్లం. మరి సెరిబెల్లం యొక్క స్పెషాలిటీ ఏంటి? మన మూమెంట్ని, అంటే మీ యొక్క నడక, మీ మూమెంట్ ఉంటుంది కదండి, మీ పోస్చర్ ఎలా ఉంది, మీ బాడీలో కోఆర్డినేషన్, వీటన్నిటిని కంట్రోల్ చేసేది సెరిబెల్లం. సింపుల్గా మీ బాడీలో ఉన్న పోస్చర్ని మెయింటైన్ చేసేది సెరిబెల్లం. ఫైనల్గా హైపోథాలమస్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకో తెలుసా? మన ఎండోక్రైన్ సిస్టమ్ని కంట్రోల్ చేస్తుంది. దేని కంట్రోల్ చేస్తుంది? ఎండోక్రైన్ సిస్టమ్ని కంట్రోల్ చేస్తుంది. ఎండోక్రైన్ సిస్టమ్ని కంట్రోల్ చేయడం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? పిట్యూటరీ గ్లాండ్ని కంట్రోల్ చేస్తున్నట్టు. దేని కంట్రోల్ చేస్తున్నట్టు? పిట్యూటరీ గ్లాండ్ని కంట్రోల్ చేస్తున్నట్టు. పిట్యూటరీ గ్లాండ్ని కంట్రోల్ చేస్తుందంటే అర్థం ఏంటంటే మీ బాడీలో ఉన్న హార్మోన్స్ అన్నీ దీని చేతిలో ఉంటాయి. ఓకే, మీ బాడీలో హార్మోన్స్ రిలీజ్, ఈ ఎండోక్రైన్ సిస్టమ్ కంట్రోల్ మన హైపోథాలమస్ యొక్క చేతిలో ఉంటాయి. ఇక్కడ మనకి క్వశ్చన్లో అడిగింది హార్ట్ బీట్ కాబట్టి ఆప్షన్ సి మెడ్యూలా ఒబ్లాంగేటా అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ బ్లడ్ క్లాటింగ్. మన దేహంలో బ్లడ్ క్లాటింగ్కి హెల్ప్ చేసే వైటమిన్ ఏంటి? సో ఇలా హెల్ప్ చేసే వైటమిన్ కే అండి. వైటమిన్ కేని ఏమంటామంటే ఫైలోక్వినిన్ అని పిలుస్తాం. ఏమంటాం? ఫైలోక్వినాన్. ఫైలోక్వినాన్ అనేది మన వైటమిన్ కే యొక్క సైంటిఫిక్ నేమ్. వైటమిన్ కే ఎప్పుడైతే బాడీలో తక్కువైపోద్దో, డెఫిషియెంట్గా ఉంటుందో, బ్లీడింగ్ స్టార్ట్ అయిందనుకోండి, ఎక్సెసివ్గా అయిపోద్ది. ఎక్సెసివ్ బ్లీడింగ్ అవుతుంది అనమాట. అది మెయిన్ ప్రాబ్లం, అది తక్కువైతే. సో బ్లడ్ని క్లాట్ చేయాలంటే వైటమిన్ కే కావాల్సిందే. రిమైనింగ్ ఆప్షన్స్ చూద్దాం. వైటమిన్ బి12. వైటమిన్ బి12 యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? కోబెలామిన్. సైనోకోబెలమిన్ లేదా కోబెలమిన్ అంటాం. ఈ వైటమిన్ బి12 తగ్గింది అనుకోండి బాడీలో, పర్నీషియస్ ఎనీమియా అనే వ్యాధి వస్తుంది. ఏంటండి? పర్నీషియస్ ఎనీమియా. నెక్స్ట్ వైటమిన్ డి ఉంది. సో వైటమిన్ డి అన్నప్పుడు ఇక్కడ దీన్ని మనం ఏమని పిలుస్తాం? కాల్సిఫెరాల్ అని పిలుస్తాం. సో వైటమిన్ డి ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కాల్సిఫెరాల్. ఇది ఎప్పుడైతే మనకి డెఫిసిట్ అయిపోతుందో బాడీలో రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. రికెట్స్ అనే డెఫిషియన్సీ డిజార్డర్ వస్తుంది. అండ్ ఫైనల్గా మన దగ్గర ఉన్న వైటమిన్ ఏ. సో వైటమిన్ ఏ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? రెటినాల్. సో రెటినాల్ అనేది సైంటిఫిక్ నేమ్. ఒకవేళ రెటినాల్ అంటే వైటమిన్ ఏ బాడీలో తగ్గిపోతే జెరోప్థాల్మియా అనే వ్యాధి వస్తుంది. ఏంటండి? జెరోప్థాల్మియా అంటే నైట్ బ్లైండ్నెస్ లేదా రేచీకటి. క్లియర్?
సో మార్గరిన్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్లో ఏ గ్యాస్ యూజ్ చేస్తారు? ఫస్ట్ మనకి మార్గరిన్ అంటే ఏంటో తెలియాలి. ఇక్కడ మార్గరిన్ అంటే అర్థం ఏంటంటే మనకి వంటలు చేస్తున్నప్పుడు, ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు బటర్కి బదులుగా వాడే ఐటమ్ అండి మార్గరిన్ అనేది. ఒక స్ప్రెడ్. సో మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కదా, శాండ్విచ్ స్ప్రెడ్స్ ఉంటాయి మన దగ్గర. సో అలాగా ఇన్స్టెడ్ ఆఫ్ బటర్, ఎప్పుడైతే మనం బటర్కి సబ్స్టిట్యూట్గా యూజ్ చేయాలనుకుంటామో, అలా కుకింగ్లో కానీ ఫుడ్ మేకింగ్ ప్రాసెస్లో కానీ బటర్ బదులు మార్గరిన్ అనే ఐటెంని యూజ్ చేస్తాం. ఈ మార్గరిన్ అనే స్ప్రెడ్ని మరి ఎలా తయారు చేస్తారండి? ఒకప్పుడు ఎలా తయారు చేసేవారంటే యానిమల్ ఫ్యాట్ని యూజ్ చేసేవారు. ఒకప్పుడు తయారు చేయడానికి యానిమల్ ఫ్యాట్స్ని యూజ్ చేసేవారు. బట్ ఇప్పుడు ఏం యూజ్ చేస్తున్నారంటే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మీరు డీమార్ట్కి వెళ్ళి ఇలాంటివి ఒకసారి కొంటే దాని మీద వెనకాతలు రాసి ఉంటుంది వెజిటేబుల్ ఆయిల్స్. సో వెజిటేబుల్ ఆయిల్ని యూజ్ చేస్తున్నారండి ఇప్పుడు ఈ మార్గరిన్స్లో. సో దీన్ని ఫ్లేవరింగ్ కోసము ఎందుకు వాడతారండి? ముఖ్యంగా ఫుడ్కి ఒక ఫ్లేవరింగ్ని తీసుకురావడానికి, ఫుడ్ని కుక్ చేయడానికి, అలాగే ఫుడ్ని చక్కగా బేక్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. అది మార్గరిన్ యొక్క స్పెషాలిటీ. సో ఒకప్పుడు యానిమల్ ఫ్యాట్స్తో చేస్తే ఇప్పుడేమో వెజిటేబుల్ ఆయిల్తో ప్రిపేర్ చేస్తున్నారు. సో ఇలా ప్రిపేర్ చేస్తున్నారు, బాగానే ఉంది. అయితే దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఏం కావాలో తెలుసా? హైడ్రోజన్ అనే గ్యాస్ కావాలి. హైడ్రోజన్ అనే గ్యాస్ యూజ్ చేసి మార్గరిన్ని మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రాసెస్ని హైడ్రోజనేషన్ అంటామండి. ఏమంటాము? హైడ్రోజనేషన్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకి ఈ హైడ్రోజనేషన్ అనే ప్రాసెస్ని యూజ్ చేస్తూ ఈ కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదండి, కుకింగ్కి వెజిటేబుల్ ఆయిల్ వాడుతున్నాం కదా ఇక్కడ మనం, ఈ వెజిటేబుల్ ఆయిల్కి హైడ్రోజన్ని మిక్స్ చేస్తారు. ఈ ప్రాసెస్లో వెజిటేబుల్ ఆయిల్లో హైడ్రోజన్ని కలుపుతారండి. ఇలా ఎందుకు కలుపుతారంటే మనకి ఫ్యాట్స్ ఫస్ట్ మీరు చూస్తే లిక్విడ్ ఫ్యాట్స్ లాగా ఉంటాయి. ఎలా ఉంటుంది? లిక్విడ్ ఫ్యాట్ లాగా ఉంటుంది. ఈ లిక్విడ్ ఫ్యాట్ అనేది ఇప్పుడు ఎలా తయారవ్వాలి? మీరు చీజ్ కానీ శాండ్విచ్ కానీ చూస్తే కాస్త థిక్ ఉంటుంది. ఎలా ఉంటుంది? సాలిడ్ ఫ్యాట్. అది అంటే లిక్విడ్ ఫ్యాట్స్ని సాలిడ్ లేదా సెమీ సాలిడ్ ఫ్యాట్స్లా తయారు చేస్తారు. సాలిడ్ లేదా సెమీ సాలిడ్ ఫ్యాట్స్లా తయారు చేయడం కోసం మార్గరిన్ ఇంపార్టెంట్. ఓకే, సో హైడ్రోజనేషన్ అనే ప్రాసెస్ అందుకు కావాలి, అందుకు వాడతారండి. ఓకే, రైట్. సో మన ఎలక్ట్రిక్ కరెంట్లో ఉన్న ఎస్ఐ యూనిట్. సో ఎస్ఐ యూనిట్, ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క స్టాండర్డ్ యూనిట్ ఏంటంటే మనకి బాగా తెలుసు, యాంపియర్. యాంపియర్ అనేది ఎలక్ట్రిక్ కరెంట్ని డినోట్ చేయడానికి యూజ్ చేసే స్టాండర్డ్ యూనిట్. సో దీన్ని ఏ సింబల్తో డినోట్ చేస్తాం? ఏ అనే సింబల్తో డినోట్ చేస్తాం. మరి రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూసేయాలి, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ ఇంపార్టెంట్ అండి, అందుకు చూడాలి. సో కొలమ్స్ ఉందండి. కొలమ్స్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? దేనికి స్టాండర్డ్ యూనిట్? ఎలక్ట్రిక్ ఛార్జ్. ఎలక్ట్రిక్ ఛార్జ్ స్టాండర్డ్ యూనిట్ కొలమ్స్. ఎలక్ట్రిక్ కరెంట్ స్టాండర్డ్ యూనిట్ యాంపియర్స్. మరి వోల్ట్ అనేది దేనికి స్టాండర్డ్ యూనిట్? మీకు బాగా తెలిసివి పొటెన్షియల్ డిఫరెన్స్ అండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్ మీకు, పొటెన్షియల్ డిఫరెన్స్. అండ్ ఫైనల్గా మన దగ్గర ఉన్న ఆప్షన్ ఏ ఓమ్స్. ఓమ్స్ అనేది రెసిస్టెన్స్ని ఇండికేట్ చేసే స్టాండర్డ్ యూనిట్. దేనికండి? రెసిస్టెన్స్ని ఇండికేట్ చేయడానికి వాడే స్టాండర్డ్ యూనిట్. క్లియర్? ఎస్, ఓకే. సో క్లియర్ కదండి. సో ఈరోజు మనము మన మొట్టమొదటి ఫ్రీ లైవ్ మాక్ టెస్ట్ యొక్క జనరల్ స్టడీస్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ చేశాము. సో మీరు చేయాల్సింది ఒకటేనండి, ఈ మాక్ టెస్ట్ని బాగా యూటిలైజ్ చేసుకోండి. ఆఫ్టర్ యూ రైట్ ది టెస్ట్ అనాలిసిస్ చేయడం చాలా ముఖ్యం. ఎగ్జామ్కి అనాలిసిస్ చేసేసి మీకు ఎక్స్ప్లెనేషన్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. అయిపోయిన వెంటనే కంప్లీట్ చేసుకొని వినేసి ఒక్కసారి పీడిఎఫ్ని రివైజ్ చేశారంటే మీకు పర్మనెంట్గా ఎక్కువ కాలం గుర్తుండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సో దీంతో పాటు మనం జిఎస్ ప్రో క్లాసెస్ అనే ఫ్రీ ప్రోగ్రామ్ని యూట్యూబ్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇందులో జనరల్ స్టడీస్కి కావాల్సిన అన్ని బేసిక్ టాపిక్స్, అన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని కాన్సెప్ట్ వైజ్ తీసుకొని, ప్రీవియస్ ఇయర్లో అడిగిన ప్రశ్నలు తీసుకొని కాన్సెప్ట్స్ పీవైక్యూస్తో కలిపి కవర్ చేయడం జరుగుతుందండి. సో మీరు ఆ క్లాసెస్ని యూజ్ చేసుకున్నా సరే మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో యూట్యూబ్లో మన ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదండి, సో అందులో ఈ ఫ్రీ కంటెంట్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. సో డెఫినెట్గా మీరు ఈ జిఎస్ ప్రో క్లాసెస్ని కూడా యూటిలైజ్ చేసుకోవాలండి. ఇట్ ఈజ్ అవైలబుల్ ఫర్ యూ.
అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇందులో మీరు కొన్ని క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషనర్ క్వశ్చన్ ఉందండి. సో నేను కొన్ని డేస్ బ్యాక్ ఒక షార్ట్ని రిలీజ్ చేశాను. మనం ప్యూర్లీ కంటెంట్ రిలేటెడ్ షార్ట్స్ వీడియోస్ మాత్రమే పెడుతున్నాం. సో మీకు అది బాగా తెలుసు. ఇంత హై క్వాలిటీ కంటెంట్ మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీరు అట్లీస్ట్ ఆ షార్ట్ చూసున్నా సరే ఈ 26th ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనే ప్రశ్నని ఈజీగా పెట్టేస్తారు. సో ఇటువంటి క్వాలిటీ కంటెంట్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఒక్కసారి యూట్యూబ్కి వెళ్ళి ఆ కంటెంట్ని యూటిలైజ్ చేసుకోండి. కంటెంట్ మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్, షేర్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ అనేవి మాకు చాలా చాలా ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేషన్లా పనిచేస్తాయి మాకు. సో డెఫినెట్లీ ట్రై టు డూ ఇట్ అండ్ ఐ హోప్ దిస్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి.